వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మనతో పాటు మణికొండ కమ్మ సేవా సంఘం అండ్ దెన్ కాకతీయ సేవా సమితి కమిటీ మెంబర్స్ అండ్ సభ్యులు కూడా ఉన్నారు. మిగతా కమ్మ సంఘాల కంటే, మిగతా కమ్మ సేవా సమితుల కంటే మణికొండ తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసింది మణికొండ కమ్మ సంఘం. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే కాకతీయ విద్యా ట్రస్ట్ దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ కిచెన్ దాకా ఒక సపరేట్ పాత్ని అయితే వీళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. వాటికి సంబంధించి అదేవిధంగా వీళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళ ఓన్ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేశారో అనే అంశానికి సంబంధించి మణికొండ కమ్మ సంఘం కమిటీ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మనతో పాటు ఉన్నారు ఈ రోజున. నమస్తే బ్రహ్మాజీ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఎలా అసలు ఈ మణికొండ కమ్మ సంఘం అనేది స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచన ఎలా వచ్చింది? ఆల్రెడీ చాలా కమ్మ సంఘాలు ఉన్నాయి, విత్ ఇన్ ద సిటీలో కూడా ఉన్నాయి కదా, అనేకం ఉన్నాయి. సో మీరు ఎలా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని అనుకున్నారు? నమస్తే అండి. మణికొండ 2020లో మణికొండ కమ్మ సంఘం పెడదామని ఒక 5 మెంబర్స్ ఫస్ట్ డిసైడ్ చేసుకున్నాం. ఈ అంతా సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, పొటెన్షియల్ ఇక్కడ బాగా పెరిగింది. గచ్చిబౌలి కమ్మ సంఘం ఉన్న మణికొండకి సెపరేట్గా పెడదామని డిసైడ్ అయ్యి రిజిస్టర్ చేసామండి. రిజిస్టర్ చేసిన తర్వాత కరోనా రావడం కొద్దిగా డిలే అయింది. తర్వాత నుంచి మెంబర్షిప్లు కంటిన్యూ చేసుకుంటా 2021లో మేము ఫస్ట్ వనభోజనాలు స్టార్ట్ చేసామండి. అక్కడి నుంచి కంటిన్యూషన్గా సర్వీస్ మోడ్లోనే వెళ్తున్నాం మా కమ్మ సంఘం. అంటే ఎంతమంది ఉన్నారు బ్రహ్మాజీ గారు ఇప్పుడు కమ్మ సంఘంలో సభ్యులు? అంటే మెంబర్స్ 500 మెంబర్స్ ఉన్నారు మొత్తం ఓవరాల్గా. అంటే మీరు కమ్మ సంఘం సభ్యులు అంటే ఓన్లీ మణికొండ వరకే మీరు పరిమితం అవుతారా? మణికొండ మున్సిపాలిటీ వరకు ప్రస్తుతం పరిమితం అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ నార్సింగ్, మంచిరేవుల, కోకాపేట వీటికి ఎక్స్చేంజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం. అంటే కమ్మ సంఘాల కంటే పర్టికులర్లీ మెంబర్షిప్ విషయంలో ఒక లిబరేషన్ ఉంటుంది కదా, ఓన్లీ మణికొండలో నివసించే వాళ్ళే మణికొండ కమ్మ సంఘంలో ఉండాలని ఏమి ఉండదు కదా. సో అట్లాంటి ఏమన్నా మీరు ప్రత్యేకంగా బైలాస్ ఏమన్నా? బైలాలో ప్రస్తుతం మణికొండ మున్సిపాలిటీ వరకే పెట్టుకున్నాం. ఇప్పుడు బైలాస్ని ఇంప్లిమెంట్ మార్చి ఇప్పుడు కోకాపేట, నార్సింగ్, మంచిరేవుల, రాజేంద్ర నియోజకవర్గం వరకు పెంచుదామన్న ఉద్దేశంలో ఉన్నాం. అంటే ఇప్పుడు మీ మణికొండ కమ్మ సంఘం వైపు నుంచి ఎవరైనా ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకోండి, వాళ్ళకి పర్టికులర్గా మెంబర్షిప్ ఉండాల్సిందేనా? అలా ఏం లేదండి, అలా లేదు. మెంబర్షిప్ అన్నది మనం ఎంతమంది ఉన్నామో మన దీని కౌంటింగ్ తెలుసుకోవడం కోసమే మెంబర్షిప్ అండి. ఓకే. సో మీకు సేవా కార్యక్రమాల విషయంలో అట్లాంటి మీ నెగోషియేషన్స్ అయితే ఏమి లేవు? మేమున్న ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న 18 కమ్మ సంఘాలను కలుపుకుని కూడా ముందుకెళ్తున్నాం, కార్యక్రమాలు చేసినాం. మీకు మరి మీ దాంట్లో ప్రత్యేకించి మీ దాంట్లో మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలన్నా, మెంబర్షిప్ తీసుకోవాలన్నా, లేకపోతే మీ కమ్మ సంఘం వైపు నుంచి యాక్టివిటీస్లో పాల్గొనాలన్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం మన హైదరాబాద్ ఉన్న కమ్మ సంఘాల గ్రూపుల్లో మేము చేసి ప్రతి కార్యక్రమం పెడుతున్నాం, కాంటాక్ట్ నెంబర్లు ఉంటున్నాయి. దాని ద్వారానే మనం అందరినీ కలుపుకునే ముందుకెళ్తున్నాం. ఓకే బ్రహ్మాజీ గారు, బాగా సక్సెస్ అయిన ప్రోగ్రామ్స్ అంటే ఏం చెప్తారు ఇనిషియల్ స్టేజ్లో, బిఫోర్ కరోనా? ఆఫ్టర్ కరోనా అండి మా మొత్తం స్టార్ట్ అయింది కూడా. ఫస్ట్ టైం వనభోజనాలు అండి, మేము కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత వనభోజనాలు కాదు. తర్వాత మన గచ్చిబౌలి సంజయ్ కన్వెన్షన్లో చంద్రబాబు నాయుడు ఓకే 8,000 మందితో అరెస్ట్ అయినప్పుడు. తర్వాత సంక్రాంతి సంబరాలు, వనభోజనాలు. ఓకే ఓకే బ్రహ్మాజీ గారు, ఒక్క నిమిషం రఘు గారితో కూడా మాట్లాడదాం. తమ్మిన రఘు గారు, మీ పార్టిసిపేషన్ ఎలా ఉంది ప్రత్యేకించి మణికొండ కమ్మ సంఘం విషయంలో? అదేవిధంగా నేను ఇంకా క్వశ్చన్స్ కూడా అడగబోతున్నాను మిమ్మల్ని, కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కమ్మ సంఘం అసోసియేషన్ ఎలా సాధ్యమైంది ఇంతమంది వాలంటీర్స్తోని ఇంత స్వచ్ఛందంగా? మీరందరూ ఆల్రెడీ జాబ్స్లోనే ఉన్నారు, ఎవరి జాబ్స్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉన్నాయి, కానీ వాటిని కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ స్థాయిలో ఎలా ఇనిషియేట్ చేయగలుగుతున్నారు? ఒకటండి, మనం సేవ చేయాలని ఒక దృక్పథం, అందులోనూ మన వాళ్ళతో మనం కలిసిమెలిసి ఒకే లైక్లీ మైండ్ సెట్ తీసుకుని ఈ సమాజానికి కొంత చేద్దామని ఒక ఉద్దేశం. ఈ లోకల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే మన కురానికి సంబంధించి మేజర్గా మన సామాజిక వర్గంలో చాలామంది అందరూ అనుకునేది ఏంటంటే కమ్మవారు అంటే చాలా గొప్పవారు, అందరూ డబ్బులు ఉన్నవారు అనుకుంటున్నారు. కానీ కమ్మవాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. మన ఉద్దేశం ఏంటంటే అందరినీ ఇప్పుడు పేద దానికి అనే డిఫరెన్స్ లేకుండా అందరినీ కలుపుకుని మనం ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేద్దామని ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఇక్కడ మెంబర్షిప్లు డ్రైవ్ చేసి ఏదో డబ్బులు పోగేసే ఉద్దేశం అయితే ఎవరికీ లేదు. అందరూ కూడా సేవా సర్వీస్ మూడ్లోనే వెళ్తున్నాము. ఏ రాజకీయ పార్టీలోనూ ఇతరులు ఉండొచ్చు, వేరే పార్టీలు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనం నలుగురికి సేవ చేయాలి, మన ఐక్యతను నలుగురికి చాటాలనేది మా ఉద్దేశం అండి. దాంట్లోనే నా వరకు నేను ఒక 1.5-2 ఇయర్స్ నుంచి నేను ఇదివరకు వేరే యూఎస్ నుంచి వచ్చేసిన తర్వాత 2 ఇయర్స్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యాను. మన ఎన్టీఆర్ వర్ధంతి చేసినప్పుడు కానీ, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కానీ,
సంక్రాంతి సంబరాల్లో కానీ నా రోల్ వరకు నేను సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళి నాకు తోచిన సహాయాన్ని ఈ సంఘానికి ఇస్తూ మన కమ్యూనిటీ కూడా ఇవ్వాలనేది నా ఆలోచన. అంటే ప్రత్యేకించి మణికొండ కమ్మ సంఘానికి మిగతా కమ్మ సంఘాలకి ప్రత్యేకత అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ లైక్లీ మైండ్ సెట్ అండి. ఇక్కడ పీపుల్ లైక్లీ మైండ్ సెట్. అందరూ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దవారు, ఒక బ్రదర్స్ లాగా అందరూ కలిసిమెలిసి చేసుకోవడం, ఏదన్నా కానీ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోవడం. రెండోది ఏంటంటే ఒకటి ఏంటంటే వెనకాల ఒకటి మాట్లాడు ముందు ఒకటి మాట్లాడుతూ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి విమర్శలు ఒకళ్ళొకళ్ళు చేసుకునే విధానం అనేది నాకు కనిపించలేదు. ఎక్కడ కూడా ఉంటే ఓపెన్గా మాట్లాడుకుంటాం, దాని ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైము మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఈ ఏరియాలో యాక్చువల్గా బ్రహ్మాజీ గారు చెప్పినప్పుడు ఈ ఏరియాలో ఐటీ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు. అందరికీ కూడా టైం అనేది ఒక ఫ్యాక్టర్, ఈవెన్ నాకు కూడా టైం అనేది ఫ్యాక్టర్ యాక్చువల్గా. కానీ ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే జీవితంలో మనం తిరిగి చూసుకుంటే మనమే అచీవ్ చేసాము, మనం మన తరాలకు ఏం చెప్తున్నాము అనేది ఒకటి అనిపించింది నాకు కూడా. ఆ సాటిస్ఫాక్షన్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకనే నేను కూడా ఒక లాస్ట్ 4-5 మంత్స్ నుంచి గూడూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కాకతీయ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా నేను కూడా నాకు తగినటువంటి సేవ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మేము కే గోకవరం వెళ్ళామండి. కే గోకవరంలో నాకు అల్టిమేట్గా ఆ ట్రిప్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే, మన పిల్లలు అంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో మన పిల్లలు అన్ని సబ్జెక్ట్స్లోనూ స్పోర్ట్స్లో కూడా ఫస్ట్ వస్తున్నారు. ప్లస్ పిల్లల సాటిస్ఫాక్షను, పేరెంట్స్ సాటిస్ఫాక్షను, వాళ్ళతో కూర్చొని ఒక 10 నిమిషాలు భోజనం చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మనకేంటంటే అందరికీ ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటాము. ప్లస్ అట్ ది సేమ్ టైం ఏంటంటే వైఫ్ హస్బెండ్కి కూడా ఈ రోజుల్లో కలిసి భోజనం చేసే అవకాశాలు కూడా లేకుండా ఉన్నది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరు. దాన్ని కంటిన్యూ చేస్తూ మనం ముందుకెళ్ళడం నా ఉద్దేశం. ఇంకా రఘు గారు, ఒక ఇష్యూ ఏంటంటే యాక్చువల్ కమ్మ సంఘాలు అంటంతోనే మీరు చూసారు కూడా వనభోజనాలను, ఏదైతే కలెక్షను, ఈ విమర్శలు కొంతమంది ఉన్నాయి. జెన్యున్గా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలా కమ్మ సంఘాలకు సంబంధించి ఎస్పెషల్లీ నిధుల సేకరణ క్రమంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. మరి ఆ విషయంలో మీరు ఎలా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? సో నిధులు అనేది ఏంటంటే ఆటోమేటిక్గా వాలంటరీగా వస్తే మాత్రం మనం ఇప్పుడు మన కులంలో గొప్పగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ముందుకు రాకుండా వెనకాలని సేవ చేసే చాలామంది ఉన్నారు. అది ఆర్థికంగానో లేకపోతే ఏంటో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేకపోతే వేరే చేసి, అటువంటి వాళ్ళు ఏంటంటే మనం కూడా వాళ్ళ సాయం తీసుకొని మనం ముందుకెళ్ళాలండి. అంతే తప్ప ఓన్లీ ఎక్కడా కూడా మీరు చూసినట్టయితే మన సంక్రాంతి వనభోజనాల్లో కానీ సంక్రాంతి సంబరాల్లో కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా కూర్చొని మేము మనం ఎవడో డబ్బులు కలెక్ట్ చేయలేదు. ఏ ప్లాట్ఫామ్ కూడా లేదండి దానికి. మీ అన్న వాలంటరీగా వస్తే మా అధ్యక్షులు వారు, మా ఫైనాన్స్, మా ట్రెజరర్ గారు చూసుకుని వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. ఇది కూడా ఏంటంటే ఒక ట్యాక్సేషన్ విధానంలో ఇప్పుడు మనం ప్రతి ట్రస్ట్కి ఏదో ఎంతో కొంత ఇస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు గుడికి ఇస్తున్నాము లేకపోతే వేరే ట్రస్ట్కి ఇస్తున్నాం. దానికి కూడా ఆ ట్యాక్సేషన్లో భాగంగానే దీన్ని ఒక రికార్డుగా చేసి మనం ఇవ్వాలని చేస్తున్నామండి. అది కూడా దానికి ప్రత్యేకించి మణికొండ కమ్మ సంఘం ఆలోచన చేస్తే మిగతా కమ్మ సంఘాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాయి. మణికొండ కమ్మ సంఘం ఆలోచన చేస్తే నేను చూసింది ఏంటంటే ఎక్కడా కూడా డిమాండ్స్ అనేది ఎక్కడ లేదండి. అదైతే చాలా క్లారిటీగా ఉన్నాం మనం. పర్సనల్గా నేను చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే ఫైనాన్స్ సైడ్ క్లియర్గా ఉంటే రిమైనింగ్ మిగతా విషయాలు కూడా క్లియర్ ఉంటాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏముంటుంది. ఓకే, శివ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. తుబాటి శివశంకర్ గారు మీరు. సో శివ గారు, మీరు ఆల్రెడీ నేను అడిగాను రఘు గారిని, దాని కంటిన్యూషనే. మీకు చూసినట్లయితే ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏదైనా ఒక ఇష్యూ టేకప్ చేస్తే మనం కంసంగాన్ని ఎంత ఏర్పాటు చేసినా, మీకు ఎంత వాలంటరీగా నిధులు వచ్చినా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అది కూడా మీరు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, చాలా వాలంటరీగా చేస్తున్నారు మీరు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఏ ప్రోగ్రామ్కైనా ఫస్ట్ ఎస్టిమేషన్ చూసుకుంటాం, ఎంత అవుతుంది ఏంటనేది. దాన్ని బట్టి లైక్లీ మైండెడ్ పీపుల్ ఎవరైతే మన కమ్యూనిటీలో ఉన్నారో, ఆర్థికంగా బలంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసి దీని బడ్జెట్ ఇంత అవుతుంది, మీ తరఫున మీరు ఎంత చేయదలుచుకున్నారు. ఇక్కడ కూడా మేము ఎవరిని డిమాండ్ ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఎవరిని డిమాండ్ చేయాలి. యాజ్ పర్ దే ఓన్ చాయిస్. దాని ప్రకారంగానే మేము తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఎక్కడ కూడా మేము సర్ప్లస్ ఫండ్స్ అనేది ఉంచడం అనేది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే మెంబర్షిప్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వరకు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టేస్తాం. మిగతా ఏ అమౌంట్ అయినా సరే ఇప్పుడు చందాల ద్వారా తీసుకున్నది ప్రతి ఈవెంట్కి ఆ ఈవెంట్కి తగ్గట్టుగానే తీసుకుంటారు. అంటే మీరు ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు కమ్మ సంఘం దాంట్లో కదా, కమిటీ సభ్యులు కాకుండా మీ మెంబర్స్కి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు కానీ అట్లా ఏమన్నా మీరు అట్లా ఉన్నాయా? అందరూ ఒకటేనా? అందరూ ఒకటేనా. ఓకే. ఎక్కడ కూడా వీళ్ళు విఐపి లేకపోతే వీళ్ళు నార్మల్ మెంబర్షిప్స్ అనేది లేదు. ఇప్పటివరకు అయితే అందరికీ ఒకటే మెంబర్షిప్, ఒకటే
ఎక్విప్మెంట్. కానీ ఇప్పుడు ఒకటి చిన్న చిన్న కార్యక్రమాలు లైక్ మనం ఇందాక మాట్లాడినట్టు ఏ వనభోజనాలు అంటేనో లేకపోతే విత్ ఇన్ దిస్ మీకు ఈ గ్రౌండ్లో ఎట్లా ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తే పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండకపోవచ్చు మైట్ బి. కానీ మీరు ఆల్రెడీ సంక్రాంతి సంబరాలు చేశారు, చాలా ఇనిషియేట్ చేశారు కూడా ప్రోగ్రామ్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆ సమయంలో కూడా. మరి అలాంటి వాటికి ఎలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు అవుతుంది శివ గారు అప్పుడు? అదే ఇందాక నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఎవరైతే దానికి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే మేము లిమిటెడ్గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మేము చందాల రూపంలో తీసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ ఎవరిని ఎక్సెస్ తీసుకోవటం, మళ్ళీ దాన్ని బ్యాంకులో పెట్టేసి సర్ప్లస్ ఫండ్ క్రియేట్ చేయడం అనేది. కానీ మీరు ఆల్రెడీ మొన్న నేను చూశాను కాకతీయ విద్యా ట్రస్ట్ అండ్ ఏదైతే మీరు కమ్యూనిటీ కిచెన్కి సంబంధించి ఆల్రెడీ క్షేత్రస్థాయికి వెళ్ళినట్టున్నారు కదా, వెళ్ళి చూసి వచ్చినట్టున్నారు మీ కమిటీ సభ్యులంతా. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు అక్కడ? కాకతీయ విద్యా ట్రస్ట్ అనేది స్కూల్స్ది చాలా బాగా రన్ అవుతుంది. అది హాస్టల్స్ ప్లస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఎవరైతే బిలో పవర్టీ ఉన్నవాళ్ళు లేదు విలేజెస్లో ఉండి చదివించలేని వాళ్ళకి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ పెట్టేసి ఇప్పుడు మొత్తం ఏపీ మొత్తం మీద దగ్గర 10 హాస్టల్స్ రన్ అవుతుంది. అది శ్రీశైలంలో ఉంది, కోటప్పకొండ, నర్సరావుపేట, వినుకొండ, పెనమలూరు, కేగోపవరం మొత్తం ఉంది. వాటిల్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి దగ్గరగా 450 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. 10th క్లాస్ తర్వాత మనకి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ వాళ్ళు వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకొని వీళ్ళలో ఎవరైతే క్రీమ్ ఉన్నారో వాళ్ళందరికీ ఐఐటి కోచింగ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ విధంగా కూడా మేము బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు హాస్టల్స్లో. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, బాగా నచ్చింది. సాటిస్ఫైయా పిల్లలు కానీ? వెరీ సాటిస్ఫైడ్. ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి. మేము గోకవరం వెళ్ళిన రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన్నారు. మేము వాళ్ళ పేరెంట్స్తో కూడా అందరితో మాట్లాడాం. దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. కాకతీయ ఈ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్కి వస్తే ఏంటంటే ఇప్పుడు మనకి విలేజెస్లో ఉండి ఎవరైతే వండుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, డబ్బులు లేక కాదు వాళ్ళకి, కాకపోతే వండుకొని తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలు ఉంటారు ఎక్కడో సిటీస్లోనో లేకపోతే విదేశాల్లోనో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉంటూ ఉంటారు ఊళ్ళో. అలాంటి వాళ్ళకి ప్రతి విలేజ్లోనూ 30 మెంబర్స్ మినిమం ఉంటే ఒక కామన్ కిచెన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇవి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఏంటంటే ఇది మనం చేస్తున్నది అయితే ఫ్రీగానే చేస్తున్నాం. కొంతమంది ఊర్లో ఏంటంటే మేము కూడా కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే మేము ఇక్కడ నుంచి ఫండ్స్ అనేది అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్లో ఆల్రెడీ ప్రకాశం డిస్ట్రిక్ట్ త్రిపురాంతక మండలంలో మిరియంపల్లిలో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 month అయింది రన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫర్దర్గా తెనాలి మండలంలో ఒక 2 రెడీ అయిపోయినాయి. ఒకటి గోవాడ, ఒకటి అమృతలూరు, ఒకటి తర్వాత ఈస్ట్ గోదావరి కోనసీమ డిస్టిక్లో ఒక 2 రెడీ అయిపోయినాయి. ప్రకాశం డిస్టిక్లోనే మార్టూరు మండలం జేపంలూరు అక్కడ ఒకటి ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఈ మంత్ ఎండ్ లోపల అద్దంకి కాన్స్టిట్యుయెన్సీ ఈ మంత్ ఎండ్ లోపల అది కూడా స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం మార్చ్ ఎండ్ లోపల ఇంకొక 4 కిచెన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయినట్టే ఈ ఇయర్కి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ 2 రన్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటి కాన్సెప్ట్లు అంటే ఏమన్నా లోటుపాట్లు ఉంటే చూసుకొని దాని ప్రకారం ఫర్దర్గా ఎలక్షన్స్ తర్వాత ఇంకొంచెం ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దెన్ జగదీష్ గారు, యు ఆర్ ద మ్యాన్. సో పర్టికులర్గా మనం చూసినట్లయితే మణికొండ, నేను ఆల్మోస్ట్ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉండి కూడా కొన్ని కమ్మ సంఘాలతో అసోసియేట్ అయ్యాను. ఆల్రెడీ వాళ్ళకి వాలంటరీగా కొన్ని కార్యక్రమాల్లో నేను కూడా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశాను. బట్ మీ కమ్మ సంఘం విషయానికి వచ్చేటప్పటికి ఇంత తక్కువ సమయమే మీది కదా, మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు ఎక్స్పీరియన్స్లో చాలా చిన్నోళ్ళే కమ్మ సంఘం ఏర్పాటులో కదా, కానీ ఇంత తక్కువ టైంలో మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకోగలిగారు? నమస్కారం రమ్మ గారు, మీకు ఫస్ట్ హార్ట్లీ వెరీ కంగ్రాచులేషన్స్. మీరు నాకు పరిచయం అయినప్పుడు ఉన్న స్థాయి నుంచి వాళ్ళ సొంత ఛానల్ పెట్టిన, మీరు నాకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పుడు మీరు సొంత ఛానల్ ఓనర్ అయినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇన్ ది మీన్ టైం నిన్నగాక మొన్న ఇప్పుడు కమ్మాల గురించి మాట్లాడుతున్నాము, మన కమ్మ కమ్యూనిటీ గురించే మేము మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అనేది మనం అడిగిందే తడుగా నిమిషాల్లోనే జీవో పాస్ చేసి చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మన కమ్మ సంఘాన్ని ఒక గుర్తించారు ఆయన ఎలక్షన్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ పర్యవసానంలో తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఇంపార్టెన్స్ గుర్తించబట్టి ఆయన దృష్టిలో ఉన్నాం కాబట్టి అంత ఇమ్మీడియట్గా వితిన్ 1 dayలోనే జీవో వచ్చినందుకు ఆయనకి అందరి కమ్మ సేవా సంఘాల తరఫున కమ్మ సామాజికం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. రెండో విషయం,
అసలు కమ్మ సంఘం మేము మణికొండలో స్థాపించినప్పుడు కానీ మా ఆలోచన విధానం కానీ మనం కమ్యూనిటీకి ఏం చేద్దాము అనే దాని మీదే వర్కౌట్ చేశాం. మేము మాట్లాడుకున్న ఇంకోటి కానీ ఎవరి అభిప్రాయం కానీ నా వరకు కానీ లేకపోతే మా వాళ్ళ సంప్రదింపులే కానీ ఎప్పుడు కూడా ఏం చేద్దాం అది చిన్నది. మీరు ఫైనాన్షియల్ మ్యాటర్ ఇవి అడుగుతున్నారు కదా, మేము ఫస్ట్ ఏంటంటే ఒక కార్యక్రమం ఈవెన్ బ్లడ్ క్యాలెండర్ ఇనాగరేషన్ చేసుకునేటప్పుడు కూడా ఖర్చు ఎంత అవుద్ది, ఏం చేస్తాం. అసలు ఫస్ట్ మేము మెంబర్షిప్ డ్రైవ్ కూడా మన సంఖ్యాబలం తెలియటానికే మెంబర్షిప్ డ్రైవ్ అని మొదలుపెట్టాం. అంటే మీరు ప్లాన్ ఉన్నాడు బడ్జెట్ విషయంలో ఈవెన్ మెంబర్షిప్ అమౌంట్ కూడా మేము మెంబర్షిప్ అమౌంట్ అనేది మీరు కంప్లీట్గా ఆలోచన చేసినట్టయితే 500 రూపాయలే మా కమ్మ సంఘంలో మెంబర్షిప్. అది కూడా ఎందుకంటే అక్కడ మనీ వాల్యుయేషన్ క్రెడిట్ కాదు, ఈ మనాళ్ళు అని చెప్పుకుని మన దగ్గర ఒక రికార్డు బిల్డప్ చేసుకుని మన సంఖ్యాబలం తెలియటానికే ఆపరేట్ చేసామన్నమాట. దాన్ని ఎక్కడ వేరే ఆలోచన చేయలే. మాకెప్పుడు కూడా ఈ కమ్మ సంఘం అనే ఆర్గనైజేషన్ నడపడానికి ఎలక్షను లేకపోతే దాంట్లో సభ్యులు ఓటు అసలు ఈ యాంగిల్లో ఆలోచించాల. మీకు సిటీలో వేరే కమ్మ సంఘాల్లో అయితే కనుక ముందు ప్రయారిటీ అది ఉంటుంది. ఓటు వేయడానికి ఒక మెంబర్షిప్ రేట్ ఉంటుంది, వాళ్ళే ఎలిజిబిలిటీ, దాన్ని రిస్ట్రిక్షన్ చేయటం, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం డిఫరెంట్గా ఉండాలి. ఉండటం అంటే ఏదో వ్యక్తిగత ఇమేజ్ గురించి కాదు, సొసైటీలో కమ్మారికి పనికొచ్చే విధానం చేయాలంటే ఇప్పుడు ఆళ్ళల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇయర్స్ టుగెదర్ మెయింటైన్ చేసి నిజంగా ఇబ్బంది పడే వాళ్ళంతా ఎడమైపోతున్నారు. కమ్మ సంఘం అనేదాన్ని కూడా ఒక పరిపాలన, ఒక కమిటీ, ఒక పోకడికి నిజంగా ఉన్న కమ్మాళ్ళు రియాలిటీలో ఇబ్బందులు చెప్పలేకపోతున్నారు. దీముల్లో ఇమ్మలేక సేవాభావం ఉండాళ్ళు కూడా చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు అనమాట. అదనేది మన పిక్చర్లో ఎక్కడ ఉండకూడదు అనే మోటివ్తోనే మేము ప్రయాణం కొనసాగించామన్నమాట. అట్లాగే ఇప్పుడు క్యాలెండర్లు కానీ చిన్న చిన్న ఫంక్షన్ ఏది చేసినా కానీ మేము ముందు అసలు బడ్జెట్ తయారు చేసుకుంటాం. మన పొటెన్షియాలిటీ ఏంటి, మనం ఎవరిని ఐడెంటిఫై చేయాలి, ఈ విధంగా లైక్ మైండెడ్గా ఉండాలని ఎవరు అనేది టార్గెట్ చేసుకుని దాని మీద ముందు అది ఎన్ని రోజులైనా వర్కౌట్ చేసుకుంటాం. అసలు ఎవరిని అడగాలి, ఎవరు మన్నలను పొందాలి అనే డైరెక్షన్లో చేస్తాం అన్నమాట. అది 10,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వదు. ఆ విధంగానే చేసుకుంటానే మన పెద్దలను కలవటం కానీ అందరూ సహకరించడం కానీ మేము మణికొండ కమ్మ సంఘాన్ని మా భావాలు తగ్గట్టుగా పనిచేయగలగటానికి అంటే ఇన్ అండ్ అవుట్ బ్యాక్ బోన్లో సపోర్ట్ చేసి. కానీ ముందు అసలు అసోసియేషన్ ఇంపార్టెంట్ కదా, మిగతా విషయాలు ఎలా ఉన్నా లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక దగ్గరికి రావడం, ఎలాంటి ఈగోస్ లేకుండా. మెయిన్ నేను చాలా చోట్ల చూసాను కమ్మ సంఘాలు అనడంతో ఈగోస్ ముందు ఆధిపత్య పోరు ఒకరి మీద ఒకరు. సో అవి లేకుండా ఉండడం అనేది ఒక అప్రిషియేషన్ థింగ్. అది లేకుండానే మేము అదే చెప్తున్నాం కదా, అసలు ఎవరన్నా ఎవరన్నా అన్నారు అనేది వచ్చినా కానీ నన్నైతే అనుండు అనే భావంతో నేను ఉంటాను అనమాట. మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అట్లా ఉండబట్టే ట్రావెల్ చేస్తున్నాం. ఈ 4 ఇయర్స్లో కూడా ఎక్కడ ఏది లేదు, ఉండదు ఎక్కడన్నా విన్నా కూడా అది మన కాదు, మనకు వర్తించదనే భావంతోనే ఆ విధంగానే ట్రావెల్ చేస్తున్నాం. కాబట్టి అంతా కూడా ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే ప్రోగ్రామ్ చేయటం అనేది జరుగుతుంది. ఇక సేవాభావాలకు వచ్చేసరికి మేము ప్రతి కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. మాకు ఇన్ అండ్ అవుట్ గ్రూప్ కూడా కమ్మ సభ్యులు అందరికి కూడా సామాన్యంగా మణికొండలో కమ్మారందరికి కూడా మన కమ్మ సంఘం గురించి అయితే తెలుసు ఖచ్చితంగా. మేము ఎవరిని కూడా పార్టిసిపేట్ చేయడం, మాకు వాలంటరీగా వనభోజనాలు పెట్టినా కానీ సంఘంలో వాలంటరీగా కూడా మంచి టీం ఉందన్నమాట. మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు, సార్ మీరు ఏదైనా కార్యక్రమం చేసేటట్టే కానీ మాకు చెప్పండి, మేము వచ్చి ఏం చేయాలో చెప్తే కనుక టీం వర్క్ అది చాలా మాకు ప్లస్ పాయింట్ అనమాట. డబ్బు అంటే ఎక్కడో చాట 5గురిని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ 10,000 మందితో ప్రోగ్రాం చేసేటప్పుడు మనకు ఆ విధంగా నమ్మకం ఉన్న వ్యక్తులు కావాలి వాలంటరీగా. ఆ విధంగా కూడా మాకు జనంలో నుంచే మణికొండ కమ్మ సంఘంలో నుంచి సభ్యుల్లో నుంచే వచ్చింది. మేము అనుకోకుండా ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఒక లిమిట్లోనే మెంబర్షిప్ డ్రైవ్ ఆపేయటానికి కారణం ఏంటంటే ఇంకా పొటెన్షియాలిటీ ఉంది, చేయాల్సింది కూడా చాలా ఉంది. ఆ కరోనా వచ్చిన తర్వాత దాని మీద డ్రైవ్ చేయలేకపోయాం అనమాట. అప్పుడు ఏమనుకున్నానంటే ఒక నిర్ణయం చేసి మనం ఏదైనా ఒక 2-3 కార్యక్రమాలు చేసేటట్టయితే ఇన్వాల్వ్మెంట్తో పబ్లిక్లో ఈ డ్రైవ్ తేలికైపోద్ది. బట్ దీని అమౌంట్ పెంచటము, దీనికి మెంబర్షిప్లు డివిజన్ పెట్టడం ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు కాబట్టి వాలంటరీగా వచ్చుద్దని లెక్కలు. మేము అట్టగే వనభోజనాల దగ్గర మెంబర్షిప్ డ్రైవ్కి ఒక కౌంటర్ పెట్టుకున్నాం. ఫస్ట్ వనభోజనాలు అప్పుడు కొంతమంది వచ్చారు, తెలీదు అని వనభోజనాలు అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చారు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ అసలు ఆ మెంబర్షిప్ అమౌంట్ దాని మీద ఒక్కరోజు కూడా మేము ఎవరు ఆలోచించాలి. అసలు ఏ కార్యక్రమం చేసినా బడ్జెట్ అది 20 లక్షలని, 5 లక్షలని, 25,000 అని అందరం టేబుల్ మీద 2 సార్లు కూర్చుంటాము.
పలానా వాళ్ళు ఎవరుండారు ఎవరిని అడుగుదామనే లెక్కలో ఉంటాము. బయట కానీ ఇక్కడ కానీ ఆ బడ్జెట్ తయారు చేసుకోవటం, ఆ ప్రోగ్రాం చేయటం అయిపోద్ది అనమాట. అట్లాగే ఆ పని చేయబోయేటప్పుడు కూడా దీంట్లో ఎవరిది సహాయం తీసుకోవాలి, నాట్ ఓన్లీ మనీ. ఇప్పుడు మేము వనభోజనాలు పెట్టాం, టెంట్లు వేయటానికి చేయటానికి ఎవరు అది సెలెక్ట్ చేసుకుంటే అతని దగ్గర వెల్ సపోర్టెడ్, మా నాలెడ్జ్ కంటే ఎక్కువగా ఉండాలి. ఈవెన్ భోజనాల దగ్గర కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం, 2-3 ఎంక్వైరీ చేసుకుంటే మేము ఫస్ట్ వనభోజనాలకి ఆల్మోస్ట్ కంబైన్ స్టేట్లో ఇందూపల్లి అని ఫేమస్ అనమాట. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి వంటలు చేయించామన్నమాట. ప్రత్యేకంగా రాత్రిపూటకే బస్సులు తీసుకొచ్చి వాళ్ళకి ఏర్పాట్లు చూసుకుని తెల్లారులు కూర్చుని మేము ఆ రోజు మా టీంలో ఎవరు నిద్రపోయి ఉండరు. ఏదో పొద్దున పూట తెల్లారినాకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ చేసినాను అనమాట. ఆ విధంగానే మేము ఈ కోణంతోనే మేము స్టేజీ మీద ప్లాట్ఫారం కూడా మన సామాజిక వర్గంలో ఉన్నతమైన స్థానంలో విద్యావంతులు, వ్యాపారవేత్తలు ప్రతి కార్యక్రమానికి ఒక ఐడెంటిటీ, అట్లాగే రాజకీయ నాయకులను కూడా సమతుల్యం పాటిస్తానే చేసుకుంటూ వచ్చామన్నమాట. రాగలిగే స్టేజ్లో ఎవరుండారు టార్గెట్ చేసుకుంటూ అట్లాగే చేసుకుంటూ వచ్చాను. మేము ఫస్ట్ క్యాలెండర్లకు కూడా గాంధీ గారిని పిలిచాము, అట్లాగే జట్టి కుసుమ్ గారిని పిలిచాము, నెక్స్ట్ ఎమ్మెల్సీ తాత మధుని పిలిచాము అనమాట. పిలిచారు, ఇంకొకరినిద్దరిని పిలిచినా కూడా అవకాశం ఉండేవాళ్ళు వచ్చారు, రానాళ్ళు కూడా ఉంటారనమాట. అట్లాగే వనభోజనాలకు వచ్చేసరికి దుర్గాప్రసాద్ గారు, కోడే దుర్గాప్రసాద్ గారిని పిలిచాం, ఏబి వెంకటేశ్వర గారిని పిలిచాం, తర్వాత లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారిని పిలిచాం, డాక్టర్ సుచేత గారిని. అలా రాజకీయ కోణంలోకి వస్తే టీడీ జనార్దన్ పిలిచాం, నెక్స్ట్ మళ్ళీ జట్టి కుసుకుమార్ని పిలిచాం, నెక్స్ట్ గరికపాటి మోహన్ రావు గారిని పిలిచాం అన్నమాట. ఇంకొకరినిద్దరిని అనుకున్నాం కానీ అన్ని యాంగిల్స్ కవర్ చేశారు మొత్తం. అన్ని యాంగిల్స్ ఫస్ట్ డే 1 నుంచి కూడా ఆ మాట విమర్శ లేకుండా మాలో కూడా అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే పెరిసే నిర్ణయం కూడా తీసుకున్నాం. కాంట్రవర్షియల్గా వాళ్ళని పిలిస్తే బాగుంటుంది, వీళ్ళని పిలిస్తే బాగుంటుంది కాదు, మన యాంగిల్ ఎట్టుంది కాబట్టి విద్యావంతులు ఉండాలి, వ్యాపారవేత్తలు ఉండాలి, సంఘ సేవకులు ఉండాలి, ఈ విధంగా సమతుల్యం పాటించే విధంగా ఉండాలి లెక్కల్లోనే ఆ విధంగానే ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇన్ ది ఫ్యాక్ట్ మళ్ళీ మాకు మధ్యలో ఏంటంటే మా ప్రయాణంలో కాకతీయ విద్యా ట్రస్ట్ అనేది ఒకటి పరిచయం అయింది. ఇది కొంచెం ఇన్నోవేటివ్ కదా. మీరు సంక్రాంతి సంబరాలు కావచ్చు, మీరు తీసుకున్న వనభోజనాలు కావచ్చు, మెంబర్షిప్ డ్రైవ్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 2 కార్యక్రమాలు మిమ్మల్ని అసలు మిగతా కమ్మ సంఘాల నుంచి సపరేట్గా మిమ్మల్ని చూడడానికి కారణం ఈ 2 కార్యక్రమాలే ప్రధానంగా చెప్పుకోవాలంటే. ఒకటి కాకతీయ విద్యా ట్రస్ట్ అండ్ దెన్ కమ్యూనిటీ కిచెన్. అసలు ఈ ఇనిషియేషన్ ఎలా వచ్చింది, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ ఇనిషియేషన్ థాట్ రావడానికి కారణం ఏంటంటే మా జీవన ప్రమాణంలో ఎదురైతే అనుకోకుండా ఊహించకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు అసలు అప్పుడు మాకు అరెస్ట్ చేసి మనం ఇట్లాగే కుదరదనే లెక్కలో ట్విన్ సిటీస్లో ఉన్న కమ్మ సంఘాలందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి ఇండివిజువల్గా ఎవరికాళ్ళు చేస్తే కనుక మనకి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు విషయంలో ఏ మీడియా కవరేజీ లేదు. అది ఎందుకు జరిగిందో నాకు అంత నాలెడ్జ్ అయితే లేదులే, కానీ నేషనల్ మీడియా కవరేజ్ ఉండకపోవచ్చు, కానీ స్టేట్లో కూడా ఎవరు కవరేజ్ ఇయ్యలే. సరే, ఏదైనా మన సామాజిక వర్గమైన వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, లెజెండరీ పర్సన్, జరిగింది తప్పని చెబుతున్నారు, అందరూ చెబుతున్నారు కానీ ఎక్కట్లా. అప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ ఆలోచన చేసుకున్న తర్వాత ఆ టైంలో గూడూరు సత్యనారాయణ గారు మాకు మధ్యలో పరిచయం అయిన తర్వాత ఆయన సలహా సంపన్న మీద అసలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామనే దానికి ఆద్యం ధైర్యం కూడా ఆయన ఇచ్చిన సంకల్పం. మేము ప్రయత్నం ఆలోచన ఉండా కూడా మెటిలైజర్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ క్రమంలో అన్ని కమ్మ సంఘాలని పిలిచామన్నమాట. పిలిస్తే దగ్గర జస్ట్ మేము కూడా ఊహించకుండా 200 మంది దాకా వచ్చారు. ఎస్ఆర్ నగరు, ప్రగతి నగరు, సికింద్రాబాదు, హబ్సిగూడ అన్ని చాటల నుంచి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఓకే, అందరి దగ్గర అయితే కరెంట్ ఉంది, కమ్మ అనే కరెంటు అందరిలో ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే ఒక అడుగు ముందేయాలి. ఒక అడుగు ముందేయటానికి ప్లాట్ఫారం కావాలి. ప్లాట్ఫారం ఏంటంటే 2 కష్టంలో ఉన్నప్పుడు మన మనిషే ఉండాడు, మనకు అవకాశం వచ్చిందనే లెక్కలో చంద్రబాబు గారి నాయుడు ఇష్యూలో మేము మణికొండ స్థాయిలో ప్రతి ప్రోగ్రాం చేస్తా కూడా అది చేసిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 days మ్యాక్సిమం ఆలోచన ఇంప్లిమెంట్ మొత్తం కూడా సంధ్యా కన్వెన్షన్లో పెట్టామన్నమాట. సంధ్యా కన్వెన్షన్లో పెట్టినప్పుడు ఈ అందరి సహకారంతో మేము మామూలుగా 2000, 3000 అనుకుంటే 8000 మంది వచ్చారు. అదే టైంలో ఆల్రెడీ చంద్రబాబు గారి ఇష్యూ మీద మన టీపీడబ్ల్యూ వాళ్ళు గచ్చిబౌలికి పర్మిషన్ రాదు గవర్నమెంట్లో అని లెక్కలు మేము సంధ్యా కన్వెన్షన్ కూడా పర్మిషన్ రాని టైంలో కూడా మా ప్రయత్నం, మా గుడ్ విల్ ఏదన్నా కానీ అఫీషియల్గా పర్మిషన్ తెచ్చి పెట్టాం గచ్చిబౌలి నడిబొడ్డున. అది అన్ని రకాల ప్రెజర్లు, అన్ని రకాల కామెంట్స్, అది ఎవరు ఏమనుకున్నా కానీ ఆ సభకు వచ్చిన వాళ్ళు మనం ఏ దృక్పథంతో పెట్టామన్నది అందరికీ తేటతెల్లమైంది.
రాజకీయ రీచ్ టు సమ్వేర్ కదా, తర్వాత గచ్చిబౌలిలో అంత సక్సెస్ కావడానికి ఇదే ఇనిషియేషన్. పిలిచి చెప్పామండి, మాతో జాయిన్ అవ్వండి, మేము ఇది టీజర్ కింద ఉపయోగపడతాం, ఈ టీజర్ను వదులుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఈ మైలేజ్ని అక్కడ క్యాష్ చేయొచ్చు, పబ్లిక్లోకి తీసుకెళ్ళచ్చు, ఈజీ అవుద్దని లెక్కలో. అక్కడ కూడా మేము సమతుల్యం పాటించి అసలు రాజకీయం అనే మాట రాకుండా ఎలక్షన్కు ముందు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఏదో జరుగుద్ది, ఏదో మెసేజ్ ఇస్తాం. ఈవెన్ 8,000 మంది జనం కూడా మా నుంచి ఏదో చెప్తారు, వీళ్ళు కమ్మాలని ఒకసారి కూర్చోబెడుతున్నారంటే ఈ ఎలక్షన్ టైంలో ఏదో చెప్తారనే లెక్కలోనే వచ్చారు. బట్ మా ఇంటెన్షన్ అది చెప్తే కనుక మన వ్యాలిడిటీ తగ్గిపోద్ది. మనం ఎవరినూ అందరూ సమానమే, రాజకీయాల్లో కమ్మాళ్ళలో పైకి రావాల్సిందేను, మన వాళ్ళు ఉండాల్సిందేను, ఆ దృక్పథంతోనే మేము అందరం ఉంటాం తప్పితే రాజకీయంలో ఫలానా పార్టీలో ఉండాలి మన ఫేవర్ అనేది కాదు. అది తర్వాత విషయం, గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏంటి మనకు అవసరం ఏముంటుందని లెక్కలో చేసుకుంటూ వచ్చాం. సంధ్యా కన్వెన్షన్ తర్వాత సంక్రాంతి సంబరాలు 20,000 మంది వచ్చారనమాట. హైదరాబాదు ట్విన్ సిటీస్లో ఫస్ట్ టైం అనమాట. అది కూడా 7వ తారీఖు ఎందుకు పెట్టామంటే 14వ తారీఖు పండగకి అక్కడికి వెళ్తారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఉండారు, ఒక మెసేజ్ వెళ్ళి అప్పటికే మనం అంతా కూడా ఆంధ్ర ఎలక్షన్ ఇంకోటి వెళ్ళే టైంలో ఇప్పుడు పెడితేనే గ్యాదరింగ్ బాగుంటుంది, ఒక మైలేజ్ వచ్చుదని లెక్కలోనే సంక్రాంతి సంబరం అది 20,000 మంది వచ్చారనమాట. అది చాలా బాగా సక్సెస్ఫుల్గా చేశానమాట. ఈ పరిచయం ఈ 2 ఈవెంట్లప్పుడు పరిచయమైన మాకు ఆద్యం పోసి మాకు వచ్చిందే ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ అనేది. ఆ కాకతీయ విద్యా ట్రస్ట్ విన్న తర్వాత ఆ రోజు నుంచి దాని గురించి తెలుసుకుంది. దానికి కూడా మన కమ్మ సామాజిక వర్గంలో లెజెండరీ పర్సన్స్, ఔదార్యం ఉండాళ్ళు, కావాలనుకున్నాళ్ళు, ఎంతో సేవాభావం ఉండాళ్ళు రాబట్టి నెలకొల్బట్టి అది అంత సక్సెస్ఫుల్గా అంకురార్పణ చేయటం అది మహాయజ్ఞం లాంటిది అనమాట. దానికి ఏ విఘ్నాలు లేకుండా చేయటం అనేది అన్ని రకాలుగా కూడా దాంట్లో కూడా మన యమాహమీలు ఉండారు, పారిశ్రామికవేత్తలు ఉండారు, విద్యావంతులు ఉండారు, ఔదార్యవంతులు ఉండారు, మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఉండారు. అంటే వనభోజనాల దగ్గర నుంచి మీరు ఆల్మోస్ట్ మొన్న సంక్రాంతి సంబరాల వరకు ఎక్స్క్లూజివ్గా మీరు కమ్మ సంఘం వైపు నుంచి, మణికొండ కమ్మ సంఘం వైపు నుంచి చేసిన ప్రతి కార్యక్రమం ఆల్మోస్ట్ సక్సెస్ బాటే అనుకోవాలి మ్యాక్సిమం. అవునండి, మేము ఎంత అండి, మేము 4 సంవత్సరాలు ఇంకా పసిపిల్లలవే, మాకు ఇంకా కూడా అసలు స్కూల్లో చేరే ఎలిజిబిలిటీ కూడా రాల వయసు ప్రకారం మాకు అడ్మిషన్ కూడా లేదండి. ఎందుకంటే మాకు అడ్మిషన్లు ఇవ్వటానికి కూడా నిరాకరించిన యమాహమీలు పితామహులు చాలా మంది. ర్యాంకులు అడ్మిషన్ రాలేదు కానీ ర్యాంకులు కొడుతున్నారు మీరు. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి జగదీష్ గారు, ఒక్క నిమిషం. మాలేది గారు నమస్తే అండి. పత్తిపాటి నమస్కారం అండి. సో ఆల్రెడీ కమ్మ సంఘానికి సంబంధించి, మణికొండ కమ్మ సంఘానికి సంబంధించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఆల్రెడీ నేను కొన్ని చూశాను వీళ్ళని దగ్గరుండి, అందుకే నేను కూడా ఇంతగా ఇన్వాల్వ్ కాగలుగుతున్నాను వీళ్ళ కార్యక్రమాల్లో కూడా. సో మీ వైపు నుంచి అండి, మణికొండ కమ్మ సంఘం వైపు మీ ఇనిషియేషన్ ఎలా ఉంది, పర్టికులర్గా ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా మీరు ఎక్స్క్లూజివ్ ఏమైనా చేయగలుగుతున్నారు? ఫస్ట్ మణికొండ కమ్మ సంఘం పెట్టేటప్పుడు మణికొండలో ఇంతమంది కమ్మోళ్ళు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. నేను ఫస్ట్ బ్రహ్మాజీ గారి దగ్గరికి పోయి మణికొండలో కమ్మ సంఘం పెడితే బాగుంటుందని అడిగాను. నేను అడిగినప్పుడు బ్రహ్మాజీ గారు అన్నారు మేము కూడా అనుకుంటున్నాము దాని గురించి, అయితే ఇప్పుడైతే పెడదామని చెప్తే అప్పుడు పోయి మేము రిజిస్టర్. ఆయన ఎందుకు పిక్ చేసుకున్నారు అసలు? అంటే ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి సీనియర్ మణికొండలో. అప్పుడు నాకు పెద్దగా జగదీష్ గారు కూడా అప్పుడు పెద్ద పరిచయం లేదు. తర్వాత అందరం పరిచయం, కమిటీ అంతా అయింది. పోతే ఏదో సభ్యత్వాలు చేసిన కమ్మ సంఘం స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసినాను. అయిపోయిన తర్వాత వనభోజనాలు పెడదామని చెప్పి ప్లాన్ చేసిన. వనభోజనాలు పెట్టినప్పుడు అప్పుడు డబ్బులు కూడా పెద్దగా లేవు, బస్సులు కూడా పెద్దగా కాలేదు. అప్పుడు మెంబర్షిప్ కూడా ఒక 200 140 అయినాయి అంతే. అప్పుడు జగదీష్ గారు బ్రహ్మాజీ గారు కమిటీ సభ్యులందరూ కలిసి ఏదో మన కమ్మ సంఘం పెద్దల దగ్గర పోయి ఏదో వసూలు చేసి బ్రహ్మాండంగా అసలు మణికొండలో వనభోజనాలు అంటే ఆ రోజు మణికొండలో కమ్మ సంఘం ఒకటి ఉందనేది అప్పుడు ఆ రోజు గుర్తొచ్చింది అందరికీ. దిల్సు నగర్ కానీ ఎస్ఆర్ నగర్ కానీ కుక్కడపల్లి ఎక్కడ కూడా దానికి పుష్పకుమార్ గారు వచ్చారు, ఆయన గరిపేట రామ్మోహన్ రావు గారు, వాళ్ళు పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళు కూడా బాగుందని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అదే బాగానే చేసినాము. ఇంకా జగదీష్ గారు వీళ్ళు ఏదో నడిపిస్తున్నారు. అంటే ఒకటి మాల్యాది గారు, కమ్మ సంఘం అంటంతో పొలిటికల్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ జనరల్ వేలో స్టార్ట్ అయినా తర్వాత పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటాయి, పొలిటికల్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, ఇగోస్ ఉంటాయి. సో వాటినన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేస్తాం? ఏదో నడిపిస్తున్నాం అంతే. కాకపోతే మన మణికొండ కమ్మ సంఘం నుంచి ఏదో పేద పిల్లలకు కూడా 2-3 కూడా ఏదో డొనేషన్స్ కూడా చేశారు, కొంచెం మంచి పేరు ఉంది. సిటీలో కమ్మ సంఘాల్లో కూడా ఒక మణికొండలో ఒక కమ్మ సంఘం ఉందని మంచి పేరు తెప్పించినాం. పేరైతే మంచి పేరు వచ్చింది. ఓకే
ఓకే బ్రహ్మాజీ గారు, ఆల్రెడీ మీ గురించి చెప్తా ఉన్నారు అని మిమ్మల్ని మీరు ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఓకే. ఆల్రెడీ మీరు ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పున్నారు. కాకపోతే నేను ఆల్రెడీ మాల్యాది గారిని అడిగాను, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంకా మణికొండ కమ్మ సేవా సంఘం వైపు నుంచి ఇంకా ఎలాబరేట్గా ఈ ఇష్యూస్ మనం టేకప్ చేయాలనుకుంటున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. లోకల్ ఇష్యూస్ మాకు మెయిన్ లోకల్ మున్సిపాలిటీలో ఇష్యూస్ అవి కూడా మేము అన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నాం. ముందు ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా పర్సనల్గా మన కమ్యూనిటీకి పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ ఎవరికి ఏం అవసరం వచ్చినా కమిటీ సభ్యులు అందరూ ఎవరికి ఫోన్లు వచ్చినా ఇమీడియట్లీ అటెండ్ అవ్వటం చేస్తున్నాం. అంటే ఇండిపెండెంట్గా చేయటం వేరు, మీరంతా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చేయటం వేరు కదా. ఇప్పుడు నాకు ఏమైనా అవసరం వచ్చింది, ఒక బ్లడ్ ఏదో అవసరమైంది, ఇండివిజువల్గా నేను పర్సన్స్కి ఫోన్ చేసే బదులు మీ కమ్మ సేవా సంఘం వైపు నుంచి అట్లా ఏమన్నా ఇనిషియేషన్ తీసుకొని ఒక వ్యవస్థను అట్లా ఏర్పాటు చేయడం ఏమైనా జరుగుతుంది? అవి ఇప్పుడు చేస్తున్నామండి. హాస్పిటల్స్కి చదువులకు సంబంధించింది ఎవరికి ఏం అవసరం వచ్చినా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం. డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఏంటి, ఎడ్యుకేషన్ వైపు అండ్ దెన్ హాస్పిటల్స్ వైపా? నేను రెండే మనకి మేజర్గా కావాల్సిన రెండు అవే ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ ఇంకోటి కదా, ఆల్రెడీ మీరు కాకతీయ విద్యా ట్రస్ట్ ఓకే, ఇవన్నీ ఓకే, కమ్యూనిటీకి ఇచ్చిన అవన్నీ మాట్లాడుతాను జగదీష్ గారితో కూడా. కానీ వీటన్నిటికంటే కూడా విత్ మీరు ఆల్రెడీ చెప్తున్నారు మణికొండలో చాలా ఇష్యూస్ ఉన్నాయని. దీన్ని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో కూడా అసోసియేట్ అయ్యి కొన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని కమ్మ సంఘాలు ఎస్పెషల్లీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు అనుకున్నట్టు మీరు పోరాటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు మీరు అనుకున్న గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నట్టుంది. సో మీరంతా ఒక పొలిటికల్ లైన్ తీసుకోవాలని ఆన్ రికార్డ్ చెప్పకపోయినప్పటికీ జర్నలిస్ట్గా నేను చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఒక పొలిటికల్ లైన్ తీసుకున్నారు. ఈరోజు మీ ఇనిషియేషన్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. సో అలా పొలిటికల్గా ఏమైనా అసోసియేషన్ అవుతూ కూడా ఈ సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుందా? పొలిటికల్కి దీనికి సంఘానికి లింక్ సంబంధం లేదు. లేదు. ఇష్యూస్ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి మనం అవసరం ఉంది. మన సభ్యులకి ఏం అవసరం ఉన్నా మేము ముందుండి నిలబడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే బ్రహ్మాజీ గారు. రఘు గారు మీరు చెప్పండి. సో ఆల్రెడీ బ్రహ్మాజీ గారు అంటున్నారు పొలిటికల్ పార్టీస్ అవసరం లేదు అన్నప్పటికీ, కానీ నేను పొలిటికల్ ఇనిషియేషన్ అవసరం లేకపోయినప్పటికీ కూడా కొన్ని కమ్మ సంఘాలు ఇండిపెండెంట్గా, మీరు కూడా ఇండిపెండెంట్ క్రియేషన్ ఏమి ఇది స్టార్టింగ్, ఆ తర్వాత ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అంటే పొలిటికల్ ఫ్లేవర్ అద్దటం ద్వారా మీరేమన్నా దానివల్ల మైనస్ అవుతుంది కమ్మ సంఘానికి అనే భావించే ఆలోచన ఏమైనా ఉందా? సార్ ఇది ఒక ఇంట్లో ఉన్న వ్యక్తులే డిఫరెంట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. అదే విధంగా ఏంటంటే ఒక సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు మల్టిపుల్ పార్టీస్లో ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మన ఎస్పెషల్గా మా సంఘం ఏమనుకుంటుందంటే ఎవరు మన వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నప్పటికీ ముందు లోకల్లో మన వాళ్ళకున్న సమస్యల్ని ఆ పర్టికులర్ నాయకుల దగ్గరికి వెళ్ళి, ఆ సామాజిక వర్గంలో మన సామాజిక వర్గంలో నాయకులు, వేరే సామాజిక వర్గంలో నాయకులు ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి అది రిజాల్వ్ చేసుకోవాలనేది మా ఉద్దేశం. అది హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే ఏంటంటే స్కూల్స్లో కావచ్చు, లేకపోతే లోకల్లో నీడ్స్ కావచ్చు. ఆ విధంగానే మేము ఉన్నాం తప్ప మేము ఈ సంఘం ప్రత్యేకించి ఏంటంటే ఒక పార్టీకి అసోసియేట్ అయిపోయి చేయడం అనేది కాదు. కానీ రఘు గారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ ఇందాక చెప్తూ ఉన్నారు జగదీష్ గారు కూడా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది, అసలు మీరు ఈ కమ్మ సంఘం తరపున, మణికొండ కమ్మ సంఘం తరపున ఈ కార్పొరేషన్ అంశాన్ని మీరు అందరూ హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నట్టేనా? మనకంటూ ఒక రికగ్నేషన్ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పటికప్పటికి ఏంటంటే మన సామాజిక వర్గం అనేది ఉందనేది ఒకరు గుర్తించి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి సంతోషం. అది పార్టీలకు అతీతంగా మనం ప్రభుత్వం నుంచి వచ్చింది కనుక దాన్ని కూడా మేము స్వీకరిస్తున్నాము. అది చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. కానీ ఒకటి రఘు గారు, ఇందాక తను బ్రహ్మాజీ గారు అంటూ ముఖ్యంగా హాస్పిటల్స్ అండ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టాం మేము అంటున్నారు. ఇంకా ఎలాబరేట్గా బహుశా ఆల్రెడీ మీరు కమ్యూనిటీ కిచెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా ఎలాబరేట్గా మీ సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఏమైనా ప్లాన్ ఉందా మీకు? మన వాళ్ళు ఎక్కడో ఇప్పుడు మణికొండలో ఫస్ట్ మా ప్రయారిటీ అంతా మణికొండలో ఉన్న మన సామాజిక వర్గ సభ్యులకి అందరికీ ఇప్పుడు ఎటువంటి నీడ్స్ వచ్చినా సరే ఈజీగా మనకి యాక్సెసిబిలిటీ ఏంటంటే పెద్దలు చాలామంది ఉన్నారు, ఒక ఫోన్ కాల్ ఇవ్వేలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి రీచ్ అవ్వవచ్చు, లేకపోతే మనమే వాళ్ళని తీసుకెళ్ళి దగ్గర చేర్చి మనం దగ్గరుండి ఆ సేవ చేయించవచ్చు. ఇదే కాకుండా ఇక్కడ మన మణికొండే కాదండి, రిమైనింగ్ ఏ సిటీలో మొత్తం ఎక్కడున్నా కానీ కమ్మ సామాజిక వర్గం ట్రబుల్స్లో ఉన్నా కానీ మేము మా సేవలను విస్తరించాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైము తెలంగాణ, ఆంధ్రాలో అందరూ ఏంటంటే చాలామంది ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు, తెలంగాణలో హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళకు కూడా ఏంటంటే మన సేవలు ఎప్పుడు కూడా మన డిఎన్ఏలో ఉన్నదే అదండి, సేవ చేయాలనే దృక్పథం అనేది ఉంది కనుక మనం ఆ విధంగా ముందుకెళ్దామని ఆలోచన చేస్తున్నాము. ఎంతవరకు వెళ్తా ఈ ప్రయాణం చూద్దాం, మన శక్తి ఉన్నంత వరకు చేద్దామని ఆలోచన. అంటే ఒకవేళ మిగతా కమ్మ సంఘాలు మీతో అసోసియేట్ అయి పనిచేయాలనుకుంటే అప్పుడు మీరు ఇచ్చే ఇనిషియేషన్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ అది ప్రూవ్ అండి. ఎందుకంటే సంక్రాంతి సంబరాల్లో ఈ జంట నగరాల్లో ఉన్న కమ్మ సంఘం అందరూ కూడా మనతో వచ్చి పనిచేశారు.
మనం కూడా వాళ్ళు ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు మనం కూడా ముందుకెళ్ళి ఒక స్టెప్ ముందుకేసి మనం కూడా వాళ్ళకి సాయం చేద్దాం. అందరూ ఒకళ్ళొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీరు మణికొండకే కన్ఫైన్ కాకుండా. అంతే కదండి. ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ కార్పొరేషన్ ద్వారా కొన్ని సేవలు జరుగుతాయి, ఈ కమ్మ సంఘాల ద్వారా కొన్ని సేవలు జరుగుతాయి, ఇండివిజువల్స్ ద్వారా కొన్ని సేవలు జరుగుతాయి. ఎప్పటికీ ఏంటంటే సేవా దృక్పథం అనేది మన డిఎన్ఏలో ఉంది. దాన్ని మనం కంటిన్యూ చేయాలి. దెన్ శివ గారు మీరు చెప్పండి. మీరు ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఓకే 1 by 1 క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. కొంచెం సక్సెస్ పాత్ కూడా మీరు వేయగలిగారు, చూశారు సక్సెస్ కూడా. సో మిగతా కమ్మ సంఘాల వైపు నుంచి టువర్డ్స్ మణికొండం కమ్మ సంఘం వైపు ఏమైనా ఇనిషియేషన్ ఉందా ఇప్పుడు దాకా? ఇప్పుడు సంక్రాంతి సంబరాలే తీసుకుంటే దాంట్లో మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా వరకు కమ్మ సంఘాలు ఇన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాం. అందరికి ఇన్విటేషన్స్ పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేసాం అందరినీ. వాళ్ళ తరఫున కూడా మాకు మంచి ఇనిషియేషన్ అనేది వచ్చింది. ఫర్దర్గా మిగతా విషయాలు అంటే ఇప్పుడు ట్రస్ట్ కానివ్వండి, లేదు కమ్యూనిటీ కిచెన్స్ కానివ్వండి, వీటి తరఫున కూడా ఎవరైనా ముందుకు వచ్చి మేము ఏదన్నా చేస్తామంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్. అంటే మీరేంటి గొప్ప, మాకంటే మీరేంటి ప్రత్యేకమైన క్వశ్చన్స్ రాలేదా ఎక్కడ ఇప్పటివరకు మాకైతే రాలేదండి. ఇప్పటివరకు ఎక్కడ రాలేదు, రావని అనుకుంటున్నాను ఫర్దర్గా. కానీ అదే కదా నేను ఆల్రెడీ ఇందాక కోట్ చేసినట్టున్నదా, మన కమ్మ సంఘం అంటంతోనే ముందు ఒక కమ్యూనిటీకే మీరు పరిమితం అవుతారా, ఓన్లీ కమ్మాళ్ళకే మీరు సేవ చేస్తారనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? అవి వస్తుంటాయండి. ముందు అంటే కమ్మ సంఘం అనేది ఫస్ట్ ఓన్లీ ఫర్ ది కమ్యూనిటీ. ఇప్పుడు మన ఓన్ కమ్యూనిటీలో మనం ముందు సక్సెస్ అయితే తర్వాత మిగతా కమ్యూనిటీస్కి మనం సేవ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు కమ్యూనిటీ కిచెన్ తీసుకుంటే కమ్యూనిటీ కిచెన్లో కూడా ఏంటంటే ఫస్ట్ మనం ముందు మన కమ్యూనిటీ, తర్వాత అదర్ కమ్యూనిటీస్ టు ఎక్స్పాండ్. అక్కడ కూడా మాకు ఎక్కడ లిమిటేషన్స్ అనేది మేము పెట్టుకోలేదు. దెన్ అయితే మిగతా కమ్యూనిటీకి కూడా విస్తరించాలి, మిగతా కమ్యూనిటీకి సేవలను అనుకునే విషయంలో ఏదన్నా మీకు ప్రీ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ అనేది ఒకటి రెడీ చేస్తున్నామండి. మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గూడూరు సెక్షన్ అది 4th ప్లాన్ అనేది రెడీ చేస్తున్నారు. అది ఫర్దర్గా ఇప్పుడు ముందు ఇనిషియల్గా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్స్ ఏవైతే స్టార్ట్ చేసామో ఇవి సక్సెస్ అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ రిమైనింగ్ వాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. దెన్ మీకు మరి ఇంత ఎలాబరేట్గా ఇంత టైము దీని మీద వెచ్చిస్తా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వైపు నుంచి ప్రెజర్స్ ఏం లేవా మీకు? చెప్పు, అది ఉన్నట్టు చెప్పు. సూట్ కేసు బయట పెడుతున్నారు, సూట్ కేసు బయట పెడుతున్నారు, సూట్ కేసు బయట పెడుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ 24 hours లో మళ్ళీ బ్యాక్ అయిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్స్ నేను తెనాలి కానీ ద్వారకా తిరుమల ఇవన్నీ విజిట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కానీ బైలాస్ పెట్టారు మీకు కూడా. మీరు పెట్టినట్టే కమ్మ సంఘానికి మీకు ఫ్యామిలీ మీకు బైలాస్ పెట్టింది. అయితే దెన్ జగదీష్ గారు మీరండి. సో ఎక్స్క్లూజివ్గా ఇందాక ఆల్రెడీ మనం అడిగినట్టు మీకు ఐడెంటిటీ ఒకటి క్రియేట్ అయింది అంటే ఎస్పెషల్గా మీరు చేసిన సక్సెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు అంటున్న కాకతీయ విద్యా ట్రస్ట్ కానీ కమ్యూనిటీ కిచెన్ కానీ ఒక ఎత్తు. దెన్ దానికన్నా ముందు అసలు గూడూరు గారితో మీ ఇనిషియేషన్ అంటే ఎలా చెప్తారు, ఎలా సాధ్యమైంది? గూడూరు గారి పరిచయం అనేది మాకు యాదృచ్ఛికంగానే ఓకే మణికొండలో కమ్మ సంఘం, ఎందుకంటే ఆయనకి అసలు నో స్పీచ్. ఆయన గురించి కమ్మ అని మాట్లాడాలంటే గూడూరు గారి దగ్గర నాకు తెలిసినంత ఎంత మాట్లాడినా లేదు, అసలు నో స్పీచ్ అనమాట. ఆయన గురించి కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడాలంటే అది లేదు, నో వర్డ్స్ ఆయన గురించి. ఆ పరిస్థితుల్లో మణికొండలో అసలు ఎవరో కమ్మ సంఘమే పెట్టారనేది అది తెలుసుకున్న తర్వాత కబురు చేశారు ఆయనే. దానికి కబురు చేసి మేము ఇక్కడ రావడానికి సత్యనారాయణ గారితో పరిచయానికి ముఖ్యంగా మా శివ గారే కారణం. ఎందుకంటే శివ గారి నంబర్ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మాజీ గారు మా అధ్యక్షుడు ఉండాలంటే మణికొండలో రూట్ లెవెల్లో అసలు మణికొండలో ఎక్కడ ఏంటి ప్రతి 3 ఏళ్ల తర్వాత ఏముంది అనేది ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. కాకపోతే మేము కమ్మ సంఘం పెట్టే వరకు కూడా ఈ యాంగిల్లో మేము అసలు డిస్కస్ చేయలే. కమ్మ సామాజిక వర్గం పెట్టే వాళ్ళు కూడా మన వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు, మన ఐడెంటిటీ ఏంటి, మనం ఏంటి అని లెక్కలు అసలు ఆలోచన రాలా. బట్ ఆయనకు ఆ నాలెడ్జ్ ఇయర్స్ టుగెదర్ బ్యాకే ఉంది. ఓకే, మణికొండల్లో కొత్త డెవలప్మెంటు, కొత్త కాలనీ అంటే ఇంచుమించు ఆయన ఎప్పటి నుంచో చెప్తుంది కదా, ఒక రోడ్డు కానీ ఒక కొత్తది కానీ రాబోయే ముందే ఆయనకు తెలుసుద్ది అనమాట. ఇటు ఈ ఏరియా ఇటు ప్రయాణం చేస్తుంది, ఫ్యూచరు ఇటు నడుస్తుంది అనేది. కానీ ఆయనకు కూడా కలగల అప్పటి నుంచి కూడా. సోకాళ్ళు ఎప్పుడో కలిగిన తర్వాత ఇంకా ఆ తర్వాత మున్సిపాలిటీ అవ్వటం, మున్సిపల్ ఎలక్షన్స్ రావటం, ఆ ఎలక్షన్లో సరే ఎటు సామాజిక వర్గాన్ని బయటికి తేవాలనుకున్నప్పుడు ఎక్కడో చాట మరకబడ్డా చిల్లుబడ్డా ఒకటైతే కావాలని లెక్కలో ఒక ప్రయత్నంగా ఇండిపెండెంట్గా పోటీ చేసాం 20లో. ఇండిపెండెంట్గా
సరే మనకి ఉన్న పరిచయాల ప్రకారం పార్టీలతో అతీతంగా మనం అందరితోనూ మంచిగానే ఉంటాం. అసలు ఆ దృక్పథమే లేదు మనకి. ఇప్పుడు కూడా మా కమిటీలో ఏది కూడా అసలు ఆ యాంగిల్లో ప్రయాణం చేయం. ఒక కమ్యూనిటీ వరకు వచ్చినప్పుడు ఓన్ చేసుకున్నట్టు మంది అనేది ఆ భావం వేరు. మిగతా అవుట్ ఆఫ్ ది వే బయటకు వచ్చిన తర్వాత వీఆర్ లిబరల్. ఇప్పుడు ఆయన ఉన్నాడు రాజకీయాలకు అతీతంగా, రాజకీయంలో ఎంత పెద్దవాళ్ళు ఎంత కింద వాళ్ళు అందరితో మమేకమై ఉంటాడు అనమాట. అట్లా ఎక్స్పెషల్లీ మీ మీడియా వాళ్ళతో కూడా మా అధ్యక్షుడు. కనుక మా మీద ఆ ద్వేషం అయితే ఉండేది లేదు. కాకపోతే కమ్మ సంఘం పెట్టిన తర్వాత మీరు ఇందాక మాట అన్నారు, మిగతా కమ్మ సంఘాల వాళ్ళు అన్నారు. అసలు మాకు మిగతా కమ్మ సంఘాలతో కలిసి ప్రయాణం చేయాలని మేమే ఎక్కువ తహతహలాడతాం అనమాట. కనుక మమ్మల్ని ఎవరన్నా మీరు అప్పుడే ఎర్లీ బర్డ్ మేము సీనియర్స్ మీరు అన్న కూడా మేము పాజిటివ్గానే తీసుకున్నాం. చేసి చూపిస్తే కదా తెలిసిన లెక్కలో రెట్టిచ్చిన ఉత్సాహంతో మేమందరం అది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుని గెలవాలని తపంతో పనిచేసామన్నమాట. అక్కడే అవతల ఆ మాట అన్నాళ్ళు మనల్ని పొందాము. మాకు అనుకోకుండా ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా మన వాళ్ళు బాగా చేస్తున్నారు, విమర్శనాత్మకం లేకుండానే చేసాం. జనరల్గా 4 ఏళ్లలో మాకు ఎక్కడో చాట విమర్శ అయితే రావాల్సింది. మీరు అన్నారు ఇందాక ఒంటెద్దు పోకడా వ్యవహారం, అసలు దానికి తాస్కారమే లేదు. ఎందుకంటే మేము ఇటు బాచుపల్లి దగ్గర నుంచి వెళ్ళినా, ప్రగతి నగర్ దగ్గరికి వెళ్ళినా, అటు సికింద్రాబాద్ వెళ్ళినా, హబ్సీగూడ వెళ్ళినా, వనస్థలపురం వెళ్ళినా అన్ని కమ్మ సంఘాల వాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళాం. కనుక మా మీద ద్వేషించడానికి అవకాశం లేదు. సో అంత పాజిటివ్ వేలోనే వెళ్తుంది ఖచ్చితంగా. మాకు అసలు ఎందుకంటే నెగటివ్గా వేరే ఆలోచనే లేదు. మాకు సామాజిక వర్గంలో కమ్మ కమ్యూనిటీకి ఎవరు ఉపయోగపడ్డా ఒకటి. మీరు ఇందాక మంచి ఒక ప్రశ్న వేశారనమాట శివగతమాడి. అసలు మనం చేసే సేవా కార్యక్రమాలని మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసేటట్టయితే ప్రజలందరూ బాగుంటారు కదా. బాగుండే పనే కదా. డిఫరెన్సెస్ ఉండవు కదా. అప్పుడు కూడా మనం ఒక లెజెండరీ ఒక ల్యాండ్ మార్క్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాంగా. మొట్టమొదటి ఎవరు పెట్టారా అంటే ఖచ్చితంగా పలానా వాళ్ళు పెట్టారు. అక్కడ కమ్మ సామాజిక వర్గం పేరు ఎవరి ద్వారా వచ్చినా మన కమ్యూనిటీ పేరు రావాల్సిందే. మనం కంపెనీస్ మనం ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు చేశారు. ఇది మామూలు విషయం కాదనమాట, లెక్క ప్రకారం కాదనమాట. అట్లాగే మనకి వేరే పైన మన ఆంధ్ర సైడ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. మరి అది కూడా గొప్ప విషయాలు. ఇవన్నీ మనం మెచ్చుకునే విషయాలు. ఈయన వ్యాపారాల్లోకి వస్తే దిగ్గజాలు. మనం ఎక్కడ కూడా చెప్పుల షాపుల దగ్గర నుంచి మంగళ షాప్ వరకు, బంగారు షాపుల వరకు మనం ఇవాళ కూడా రాణిస్తున్నాం అనమాట. కనుక మనకి ఎదురనేది ఉండదు. మనం ఎందుకంటే 2 గేదెలతో ఉండాళ్ళు కూడా ఒక పూట అన్నం పెట్టే స్థాయిలోనే ఆలోచిస్తారు మన తల్లులందరూ కూడా. కనుక మనకు అసలు ఆ ప్రాబ్లమే రాదు. మనలో మనకి ఈగోయిజం వచ్చి మనలో మనం వెనక లాక్కుండా విమర్శించుకోకుండా ఉంటే, దాన్ని పట్టించుకోకుండా ఉంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆయన సలహాలు మీకు ఉపయోగపడ్డాయి గూడూరు. ఆయన సలహాల వల్లనే మేము కేవలం అంటే ఆ ఆర్గనైజేషన్కి ఎంతోమంది పితామహులు ఉన్నారు. అది మహాయజ్ఞము, ఒక అడుగు వేశారు, మామూలు కాదు. వాళ్ళు ఎవరితో మాకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా 2-3 సార్లు కొంతమంది కలిసినా కానీ ఆయన డైరెక్షన్లోనే మేము అందరూ కూడా కాకతీయ విద్యా ట్రస్ట్కి కానీ అది మాకు తెలిసిన దగ్గర నుంచి ఇండైరెక్ట్గా మేము పిల్లల్ని చేర్పించడానికి కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి అందరం ప్రయత్నాలు చేసాం. ఎందుకంటే మేము అందరం కూడా ఏదో హైదరాబాద్కి మేము తెల్లారలేగితే అందరం కూడా 2-3 జిల్లాలను ఆపరేట్ చేస్తుంటాం అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు ఈయన ఉన్నాడు ప్రకాశం జిల్లా, ఆయన ఉన్నాడు ఉదయగోదావరి జిల్లా, ఆయన ఉన్నాడు నెల్లూరు జిల్లా, ఆయన ఉన్నాడు గోదావరి జిల్లాలు, మాది గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, 2లో నాకు సంబంధాలు ఉన్నాయి. ప్రతి చాట రూరల్ లెవెల్లోకి వెళ్ళి డెవలప్ చేసాం. ఎవరైతే కమ్మ సామాజిక వర్గంలో బిలో పావర్టీ లైన్లో ఉండారో వాళ్ళకి ఇనిషియేట్ చేసాం ఇది, ఈ ప్రమోట్ చేయటం. అప్పటికి అదృష్టం ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి చెప్పుకోవడానికి మనకు పెనంలూరులో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక హాస్టల్ నడుస్తుంది. దాన్ని చూపించడానికి జరగడానికి చెప్పడానికి వెళ్ళి చూసుకోవడానికి ఒకసారి పిల్లల తల్లిదండ్రులు కానీ మనం కానీ హాస్టల్కి వెళ్ళి చూసిన తర్వాత డెఫినెట్గా ఈ కార్యక్రమంలో మనం పాలు పంచుకోవాలనే భావం అయితే కలుగుద్ది అనమాట. చెప్పింది వినటం వేరు, చూడటం వేరు. ఇప్పుడు మేము గోకవరం వెళ్ళినప్పుడు మా టీం అంతా వెళ్తే అక్కడ పిల్లలు మనం నడుపుతున్నాం, మనం గొప్పతనం కాదు చెప్పుకోండి. ఆ రోజులో వచ్చిన తల్లిదండ్రులు కానీ తాతలు నాయనమ్మలు కానీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా ఉంది. వాళ్ళు ఏం చెబుతున్నారంటే మా పిల్లల్ని 10వ తరగతి తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అక్కడ ఆ కాకతీయ విద్యా ట్రస్ట్ అనేది ఎంత కాంక్రీట్గా డెవలప్, డిసిప్లిన్ అండ్ ఆల్ స్టూడెంట్స్ సమాజానికి ఎంత అవసరమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ కూడా వేరు ప్లేస్ నుంచి, కృష్ణా జిల్లా నుంచి వేరు ప్లేస్ నుంచి వచ్చారు. అదొకటి గొప్ప విషయం. కనుక
అది 100% మన కమ్యూనిటీకి అవసరం అనేది ఒక పారామీటర్లో డిసైడ్ అయిపోయింది. రెండోది ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వచ్చి మీరు ఆడపిల్లలకు ఒకటే పెట్టారు, మగ పిల్లలకి ఎప్పుడు పెడతారు ఇక్కడ అవసరం అంటే డెఫినెట్గా మన సామాజిక వర్గంలో అది అయితే కనుక ఒక 4-5 ఏళ్ల కుటుంబాలు సో ఆల్రెడీ డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది అది కాకతీయ చర్చ అన్ని చోట్ల జరుగుతుంది. ఇది చర్చ ఇదే కాకుండా మనం వేరు సామాజిక వర్గం వాళ్ళు కూడా అసలు ఏంటి దీని కాన్సెప్ట్ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్ప్రైజింగ్గా మొన్న వినుకొండ స్కూల్లో అయితే కనుక గవర్నమెంట్ స్కూల్లో వెళ్తారు మన పిల్లలందరూ కూడా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని మెరిట్గా ఉండి మెయిన్ డిసిప్లిన్ అన్నిటికంటే కూడా చదువు కంటే కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరి పని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తున్నారు. అది క్లాసులో ఏదో ఒక పిల్లాడిలో కనపడుద్ది ఆ డామినేషన్. మన దగ్గర డిసిప్లిన్ ఉంటే మన పిల్లాడు ఆటల్లో అయినా ఏదైనా కానీ వీడైతేనే కబడ్డీ ఆడేటప్పుడు కార్నర్ తిరగటం పనికొస్తాడు అనేది డ్రిల్ మాస్టర్ డిసైడ్ చేస్తాడు. అట్లాగే ఇప్పుడు వెళ్ళే హాస్టల్స్ పిల్లల్లో వేరు ప్లేసుల్లో అందరూ మెరుగైన పరిస్థితుల్లో ఉండటం వలన టీచర్స్ ఆల్రెడీ ప్రతి గవర్నమెంట్ స్కూల్ హైలీ క్వాలిఫైడ్లు ఉంటారు. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చుద్ది. చదువుకునే పిల్లలకి సరిగ్గా లేకపోతే కనుక పంతుడు చెప్పిన ఉపయోగం లేని లెక్కలో అంటే మీరు మోరల్ వాల్యూస్ స్టడీతో పాటు మీరు మోరల్ వాల్యూస్ బిల్డ్ చేయడంలో కానీ మొన్న 10 మంది టీచర్లు వచ్చారు. హాస్టల్ ఎట్లా నడుపుతున్నారు గవర్నమెంట్ టీచర్స్ ఏది గోకవరం బ్రాంచ్కి వెళ్ళినప్పుడు మీరు కాదు నర్సరావుపేటలో 10 మంది టీచర్లు ఇక్కడ మన ఫీలింగ్ అని చెప్పండి ఇద్దరే కమ్మవారు, మిగతా వాళ్ళు 8 మంది వచ్చారు. వాళ్ళు 11 గంటలు వస్తే 3 గంటల వరకు హాస్టల్లోనే ఉండారు. పిల్లలకు అప్పుడు చెప్పారు అసలు ఇది చాలా గొప్ప అవకాశం, చదువుకోండి బాగా. కాలేజ్లో అవి ఉండవు కదా అట్లాంటి అవకాశాలు ఎవరు ఉండవు. అక్కడికి బస్సు ఫెసిలిటీ ఇచ్చారు, మా అప్పుడు మేము నడిచి వెళ్ళాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందాక కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీలో కూడా ప్రభావితం చేస్తున్నాం మనం సొసైటీకి. కనుక ఆటోమేటిక్గా విలేజ్లో మార్పు వచ్చుద్ది, మనుషుల్లో మార్పు వచ్చుద్ది మన చూసిన తర్వాత. అంటే యాక్చువల్గా ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్ కదా, మీరు అది పెడతాం వల్లే ఈరోజు కమ్యూనిటీ కిచెన్ అనే కాన్సెప్ట్ తెర మీదకి రావడానికి కారణమైంది. రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ తాగకూడదు, 6వ తరగతి అంటే చిన్నపిల్లలేను, 10వ తరగతి వాళ్ళంటే 60-65 ఏళ్ళు అంటే వాళ్ళు చిన్నపిల్లలేను, మనం వాళ్ళకు కూడా సాయం చేయాలి, మన కమ్యూనిటీని ఇబ్బందులు పడుతున్నారని లెక్కలో దాన్ని నోటీస్ చేశారు. పెద్దవాళ్ళు కూర్చుని కమిటీలో దానికి ముఖ్యంగా ఆ ఖాతాల్లో ముఖ్యంగా మాకు మా అధ్యక్షుడికి బ్రహ్మయ్య చౌదరికి ఒక పాత్ర కూడా దొరకటం అనేది మేము ఇంకా ఇన్వాల్వ్మెంట్ పెరిగిందనమాట. అన్ని చోట్ల చేయటం వేరు, మనకు కూడా అవకాశం వచ్చింది దీంట్లో అనేది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. అంటే పెద్దలు చేసే కార్యక్రమంలో మా సైడ్ నుంచి ఒక ఎంట్రీ దొరికింది. నేను కూడా ఒక విషయం చెప్పాలి జగదీష్ గారు, నేను పెన్నూరు క్యాంపస్కి కూడా వెళ్ళాను, నేను చూశాను 2-3 క్యాంపస్లు ఏది విద్యా ట్రస్ట్కి సంబంధించి. కానీ ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ ఏదైతే మొన్న మిరియంపల్లిలోది చూసిన తర్వాత కమ్యూనిటీ కిచెన్ అక్కడ వాళ్ళు తింటున్నారు, అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా అయితే పేరెంట్స్ ఊళ్ళో ఒకరో ఇద్దరో ఇంట్లో ఉన్న వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతుంటారు రోజు. వాళ్ళంతా కూడా వెళ్తలేదు అక్కడి నుంచి. భోజనం చేసిన ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ దాకా అక్కడే మాట్లాడుకుంటూ ఎలక్షన్స్ మీద సో అండ్ ఆల్ డిస్కషన్ చేసుకుంటూ చాలా హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అనేది నాకు కూడా ఒక ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే నేను మొదలుపెట్టినాక మిరియంపల్లి అయితే నేను వెళ్ళలేదు, బట్ అక్కడ వ్యక్తులతో మాట్లాడుతున్నాను ఎవరైతే చేస్తున్నారో ఏంటని లెక్కలో. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అట్లా వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ 11-12 దాకా కూర్చుని రాజకీయం అయితే రాజకీయం 2 నెలల తర్వాత అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు ఎట్ట చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, మనం ఎట్ట ఆపరేట్ దీని మీద డిస్కషన్ చేస్తున్నారు అనమాట. తెలివైన వాళ్ళు డెఫినెట్గా. ఇది వేరే వాళ్ళకి చెప్పటం, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారంట కానీ ఇక్కడ వరకు ఇట్లా చేస్తున్నారంట, మనం ఏం చేయాలి, మనం ఊరినే ఉండటం ఎందుకనే లెక్కలో వాలంటరీగా చాలా సపోర్ట్ వస్తుంది ఈ కమ్యూనిటీ కిచెన్స్కి. అంటే గ్లోబలైజేషన్ పేరుతో అంతా డీసెంట్రలైజ్ ఇదవుతుంది కదా. ఇప్పుడు పక్కింట్లో ఎవరున్నారో ఆ పక్కింటి వాళ్ళకి తెలియట్లేదు, ఆ కల్చర్ ఆల్రెడీ పల్లెల్లో కూడా వచ్చేసింది. కానీ మీరు దీని ద్వారా బ్రేక్ చేయగలుగుతున్నారు అనేది. హెల్త్ ఇష్యూస్ వస్తే నోటీస్ చేయొచ్చు, దీని ప్రకారం అవకాశం ఉంటే కనుక మనకున్న పరిచయాలతో ఇప్పుడు అక్కడ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు లేవు, చదువుకున్నాడు ఖాళీగా ఒక ఇన్ఫర్మేషన్ మనకు ఫీడ్బ్యాక్ రావడానికి అవకాశం ఉంది. సరే ఆడు చదివిన ఐటీఐనో పాలిటెక్నిక్ ఏదో ఉండనుకో, మనకు తెలిసిన దగ్గర ఏదో కంపెనీలో పెట్టించవచ్చు టెంపరీగా, లేకపోతే ముందు అసలు ఆ ఊళ్ళోంచి అండి బయటకు హైదరాబాద్ తీసుకురావచ్చు. హైదరాబాద్లో ఎక్కడో అవసరమైన వాళ్ళు 2 మంది ఉంటుంటారు కాబట్టి ఎక్కడో చోట అకామిడేట్ చేయొచ్చు. మహా అయితే ఇవాళ పీజీ సెంటర్లు చాలా వస్తున్నాయి కాబట్టి 2 నెలలు స్పేర్ చేస్తే ఎక్కడ ఆ యాంగిల్ హాస్పిటల్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ అవసరమైంది అనుకో మన ఎన్టీఆర్ టెస్ట్లో మంచి యాక్సెస్ ఉంది, మనం ప్రతి క్యాంపుల్లో వాళ్ళు పెడుతున్నాం అనమాట. బ్లడ్ అవసరమైతే ఆ విధంగా చేస్తాం. హాస్పిటల్స్ అట్లాగే మనకు పెద్దవాళ్ళు పరిచయం కాబట్టి కిమ్స్ ఇంకో చోట్లు రిహాబిలిటేషను, ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా మనకు భగవంతుడు కనుక ఆరోగ్యం ఇచ్చేటట్టయితే మనలో ఐశ్వర్యం ఉండాలి చాలామంది ఉండారు కాబట్టి పని చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
ఈ విధంగా ఇది ఆగిపోకుండా నిరంతరం ఇప్పుడు ఆ పిల్లలు కనుక ఎట్టే 10th అయిపోతారు వాడేపటి మీ పేరెంట్స్ పిల్లడు నెక్స్ట్ అండి ఖచ్చితంగా కేకేఆర్ గౌతమ్ మీద ఆలోచించారు మనాడు పెద్దాడు అయ్యేటట్టయితే ఆయన ముందుకు వచ్చాడు ఫ్రీ ఎడ్యుకేషను ఎట్లా ఎంట్రన్స్ ఏంటి ఐఐటీనా మెడిసినా ఏదైతే అది లెవెల్లో ఆయన ఛాలెంజింగ్గా అంటే ఈ 2 కాన్సెప్ట్ల ద్వారా మీరు 3 తరాలను కలపగలిగారు. పిల్లలు సెక్యూర్ అయ్యారా, డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది ఒక ఐడియా వచ్చేసింది. ఆ పేరెంట్స్ కూడా మంచి రిలాక్స్ అవుతున్నారు కదా, ప్రెజర్ తగ్గింది వాళ్ళ మీద, ఫీజులు కట్టుకోవడం, ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా తగ్గింది. నాట్ ఓన్లీ ప్రెజర్ ఫైనాన్షియల్గా ఇవాళ 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివించాలంటే బయట స్కూల్స్లో కనీసం 40-50 వేలు అవుతుంది. ఏ స్కూల్లో ఏ బోర్డు పెట్టుకున్నా కానీ 40-50 వేలు అవుతుంది బుక్స్ అని పోవడం లెక్కలో. మన దగ్గరికి వస్తే పైసా ఖర్చు అయ్యే పరిస్థితి లేదనమాట. బట్ బెటర్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ డబ్బు మీద మాట్లాడటం కాదు, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ డిసిప్లిన్. సో ఆ తరం నుంచి ఈ తరం దాకా మీరు జాయిన్ చేయగలిగారు మొత్తాన్ని ఒక అవకాశం అనమాట. కనుక మేము ఎవరితో కూడా విభేదించు ఈగోయిజం మాకు అసలు ఆ కోరికలు లేవు కాబట్టి మమ్మల్ని ఎవరు ద్వేషిస్తారనే ఆలోచన మాకు రాట్ల చేతి. అట్లాగే తెనాల్లో ఈ మిరియంపల్లిలో పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం తెనాల్లో పెట్టాం. నేను దాని మీద ఎక్సర్సైజ్ చేసి ముందే మాట్లాడితే 4-5 మండలాడు 3 కాన్స్టిట్యున్సీలు కాన్సన్ట్రేషన్ చేశారు. తెనాలి, రేపల్లె, వేమూరు 3 కాన్స్టిట్యున్సీలు రూట్ లెవెల్ మండల స్థాయిలో మాట్లాడిన తర్వాతే తెనాల్లో మీటింగ్ పెట్టామన్నమాట. 200 మంది వచ్చారనమాట, పేర్లు ఫోన్ నెంబర్లు. అసలు ఈ కార్యక్రమానికి మౌత్ పబ్లిసిటీకి మనం ఎవరో తెలియపోయినా కానీ 200 మంది డిఫరెంట్ ఏజ్లు, డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఒక దుగ్గిరాల నుంచి గ్యాస్ డీలర్ వచ్చి మేము ఆల్రెడీ ఇది ఇటువంటి చేస్తున్నాము, బట్ ఇట్లా కాదు మీతో కోఆర్డినేట్ చేసి చేస్తాం. గ్యాస్ డీలర్ అనేది నేను ఎందుకు ఆశపడ్డానంటే వాళ్ళ దగ్గర వైడ్ నెట్వర్క్, ఎగ్జాక్ట్లీ విలేజ్లకు సప్లై చేసి డోర్ టు డోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసిన చిలకలూరుపేట దగ్గర ఒక గ్యాస్ డీలర్ని పట్టిన అనమాట. ఇప్పుడు ఆల్రెడీ తెనాల్లో పెట్టిన దానికి 2 ప్లేసుల్లో మేజర్ పంచాయతీలో లిస్టులతో రెడీగా ఉంది. వీఆర్ రెడీ టు స్టార్ట్ అనమాట. అమర్తలూరు ఒకటి, గోవాడ ఒకటి, పెదరావూరులో వర్కౌట్ చేస్తున్నారు. అక్కడ కొద్దిగా ఈ అగ్రికల్చర్ పనులను ఎలక్షన్ ఒకటి కొద్దిగా ఇంపాక్ట్ అంటే ఎలక్షన్ అనేది చెప్పాల్సిన పని లేదులే, కానీ కొద్దిగా అక్కడ ఫీలింగ్ అట్టు ఉందన్నమాట. వాస్తవంగా ఎలక్షన్కి దీనికి సంబంధం లేదు. రాజకీయంగా నిజంగా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆశ ఇంటర్నల్గా కలిగి ఉంటే కనుక రాజకీయ నాయకుడికి మంచి ప్లాట్ఫామ్ అనమాట. ముందు జనంతో అసోసియేట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ప్రభావం నువ్వు చేయాల్సిన పని లేదు. నువ్వు 1 గంట నీ మనిషిని పెట్టించి 10 మందికి మేము వండింది చేర్చగలిగితే టైంలో అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఆ సర్వీస్ని డెవలప్ చేస్తే విలేజ్లో మేము రిక్వైర్మెంట్ కూడా మాకు కావాల్సింది ఏంటంటే విలేజ్లో ఇప్పుడు ఇళ్ళు దొరుకుతున్నాయి, సామాన్ దొరుకుతున్నాయి, భోజనం పెట్టడానికి వీటికి మనకు పెద్దలు చాలామంది వాలంటీర్స్ కావాలి. వాలంటీర్స్ కరెక్ట్గా దొరికితే మిస్ఫైర్ అవ్వదు లేకపోతే కొద్దిగా అవతలాలకి ఏంటంటే మనం ఇది టైమింగ్ చేయాల్సిన ప్రోగ్రాం. టిఫిన్ అనేది పెద్దవాళ్ళకి టైంకి వెళ్ళాలి, భోజనం కూడా. ఎందుకంటే బీపీలు, షుగర్లు, ఆరోగ్యం మనం సెలెక్ట్ చేస్తుంది చేసి ఇప్పుడు 6వ తరగతి నెట్ అయితే స్కూల్కి రెడీ చేయడానికి గంట ముందు మన ఇంట్లో అయినా ప్రిపేర్ చేయాలో వాళ్ళకు కూడా ఆ సర్వీస్ మేము లోకల్ సపోర్ట్ బాగా అడుగుతున్నాం అనమాట. మేము భయపడుతుంది కూడా అదే, మీరు అన్నట్టు ఎంతమందికి ఏదైనా చేయొచ్చు, బట్ ఎంతో కొంత టైం స్పేర్ చేసి కొద్దిగా లైక్ మైండెడ్ పీపుల్ కనుక వస్తే రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఏ వయసులో అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ కమ్యూనిటీకి చార్జ్ చేసి ఒక 10 మందితో 2 ప్లేసులకు వెళ్ళిన తర్వాత మాకు ఈ బర్డెన్ కూడా తగ్గేటట్టు ఉంది. ఒక నెలగానే చూస్తే డెఫినెట్గా లేడీస్ వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ అమర్తలూరుకి, గోవాడికి కంప్లీట్ వర్క్ చేసింది లేడీసే. డెఫినెట్గా వాళ్ళకి భావం తెలుస్తుంది అన్నమాట. 2 జేపంగళూరుకి కూడా ఒక లేడీ చదువుకున్నారు అనమాట. వాళ్ళు కనుక వచ్చిన దగ్గర 2-3 మగాళ్ళు ఎడిషనల్ పవర్ వాళ్ళకి బయట పక్క చూసుకునే సపోర్ట్ ఉందనుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మొన్న ఈ స్కూల్కి వెళ్ళినట్టుగా రాబోయే రోజుల్లో ఇంకా 2-3 హాస్టల్కి వెళ్తాము. ఈ 2-3 కిచెన్లు ఓపెన్ చేసినప్పటికీ డెఫినెట్గా మేము కిచెన్లో కూడా గోదావరి జిల్లాలో కూడా మా రఘు గారు, బ్రహ్మాజీ గారు 2 ప్లేస్లు ఐడెంటిఫై చేశారు. ఆ ఊరి పేర్లు అయితే నాకు తెలియదు. అవి కూడా రెడీ ఫర్ కిచెన్లు ఓపెనింగ్ అనమాట. డెఫినెట్గా ముందు కొనసాగిస్తాము. మాకు ఏ విధమైన భేషజాలు, తారతమ్యాలు ఏది లేదు. ఎవరు వచ్చినా వెల్కమ్. మీరు ఇందాక అడిగారు మణికొండతో ఆగిపోతారా అనేది. అసలు మేము మణికొండలో పుట్టామే కానీ 4 ఏళ్లలో ట్విన్ సిటీస్ మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యాం. రాష్ట్రంలో చాలా ప్లేసుల్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యాం. మాకేం పబ్లిసిటీ లేదు, మేము చేసిన కార్యక్రమాలే మాకు పబ్లిసిటీ అనమాట. దెన్ బ్రహ్మాజీ గారు మీరు చెప్పండి. ఇప్పుడు దాకా మీరు ఎక్కువగా ఏపీకి కన్ఫైన్ అయ్యి ఉన్నారు కొన్ని యాక్టివిటీస్లో, ఏది కాకతీయ విద్యా ట్రస్ట్ కానీ, కమ్యూనిటీ కిచెన్ కానీ. దెన్ తెలంగాణ వైపు ఎలాబరేట్గా వాటిని ఆ సేవలను తీసుకెళ్లే క్రమంలో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఖమ్మం డిస్టిక్లో ఒకటి ప్లాన్ చేస్తున్నాం కాకతీయ విద్యా ట్రస్ట్ది. ఈ కమ్యూనిటీ కిచెన్ కూడా ఫస్ట్ ఖమ్మం జిల్లాలోనే స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. నెక్స్ట్ వరంగల్, నిజామాబాద్ లాంటి చోట్ల హాస్టల్లో నిజామాబాద్ కూడా రెడీ అవుతుంది.
ఇప్పుడు ఇందాక జగదీష్ గారు చెప్పే మాటల్లో ఇప్పుడు ఆల్రెడీ మిరియంపల్లి ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి మీ కమ్యూనిటీ కిచెన్. ఇలాంటి చోట నుంచి మిగతా కమ్యూనిటీ ఓకే స్టూడెంట్స్ అంటే ఊరికి పేరెంట్స్ కొంతవరకే కన్ఫైన్ అవుతారు కమ్మ సామాజిక వర్గం వరకు అనుకోండి. కానీ ఇలాంటి చోట్ల పేరెంట్స్ అంటే 60 అబోవ్ దాటిన వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఉంటారు ఊళ్ళల్లో కదా. వాళ్ళ వైపు నుంచి మాకు కూడా ఇలాంటి కార్యక్రమం చేయండి మేము కూడా దీంట్లో ఇనిషియేట్ అవుతాం అనేది రావట్లేదా? మిగతా ఆ ప్రెజర్ రావట్లేదా మిగతా సామాజిక వర్గాల నుంచి? ఇంకా లేదండి. ఇంకా ఇప్పుడు ఈ కమ్యూనిటీ కిచెన్ విలేజ్లకి పెరిగే కొలది రావచ్చు, తప్పకుండా వస్తుంది. దాన్ని కూడా మన లోకల్ విలేజ్లో వాళ్ళకే మనం చెప్తున్నాం, ఏదైనా నీడీ పర్సన్ ఉంటే వాళ్ళకి కూడా పంపిద్దాం. అంటే ఈ వాలంటీర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక టిపికల్ టాస్కే మీరు అన్నట్టు. దాంట్లో ఇన్సూరెన్స్ ఎంతోమంది మిస్ఫైర్ చేసేవాళ్ళు మిస్లీడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నారు మీరు? డే 1 నుంచి కూడా మీ సక్సెసే కదా. మరి ఈ ప్రోగ్రామ్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా కాకతీయ విద్యా ట్రస్ట్లో? ఉందని విద్యా ట్రస్ట్లో చేస్తున్నాం. దీంట్లో కూడా వాలంటీర్ని మాతో కలిసి దీన్ని సేవ చేద్దామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళే మనం ముందుకు వస్తున్నారు. వాళ్ళనే మనం అక్కడ లీడ్ వాళ్ళకి ఇస్తున్నాం ఐడెంటిఫై. అంటే అలాంటి వాళ్ళని ముందే ఏమైనా ఇంటర్వ్యూ చేయడం అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా పెట్టారా లేకపోతే వాలంటరీగా తీసుకున్నాం? ఒక చిన్నది దాని ఇంటర్వ్యూ అరిసే కప్పులన్నీ ఒకసాట చేరుతాయండి. అట్లాగే మనం మంచితనం మీద ప్రయత్నం చేస్తుంటే ఆ లైక్ మైండ్ పిల్లలు డెఫినెట్గా మాకు తోడవుతున్నారు. ఇది ఒక్కటే. దెన్ రఘు గారు మీ వైపు నుంచి సో మనం కంక్లూడ్ చేసే ముందు కూడా ఒకసారి అందరినీ కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రత్యేకించి ఈ రోజున మీకంటూ ఓకే కొన్ని ప్రోగ్రామ్స్ ఒక ఐడెంటిటీ, దెన్ మీకు అది ఒక ఫ్లేవర్ యాడ్ అయింది కాకతీయ విద్యా ట్రస్ట్ కావచ్చు కమ్యూనిటీ కిచెన్ ద్వారా కావచ్చు. ఇంకా అదే స్థాయిలో ఇంకేమన్నా మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఎలాబరేట్గా ఎలా ఇన్నోవేటివ్గా మిగతా కమ్మ సంఘాల కంటే అనేది మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా, ఎలా వెళ్ళబోతూ ఉన్నారు? ఒక ఆలోచన అయితే కొంచెం ఉందండి. ఇప్పుడు మా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చెప్పినట్టుగా 10th క్లాస్ తర్వాత ఏమిటి విద్యా ట్రస్ట్లో, అది విద్యా ట్రస్ట్లో కావచ్చు లేకపోతే ఇన్ జనరల్గా చూస్తే మన డిఎన్ఏలో ఉన్నది మాత్రం ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది మనకు అందరికీ ఉంది. ఈ మన వాళ్ళందరూ కూడా మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఉన్నారు. ఐటీ సెక్టర్ అవ్వచ్చు, హాస్పిటల్ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మేనేజ్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే. ఇంకొక ఆలోచన ఏంటంటే ఈ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మన జరగబోయే యూత్కి కొంత మోటివేషన్ ఇస్తే ఆ ఆలోచన విధానం మారుతుంది. ఎంతసేపు ఏంటంటే మనం ఒక చోట పని చేద్దాం అనే దానికంటే మనం కొత్తగా ఏం చేస్తే మనం ఎదురుకెళ్తాము, నలుగురు మనం ఎలా తీసుకెళ్ళగలమని ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఇస్తే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ మనం ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నాం మేము. ఆ ఫారం గురించి కూడా ట్రై చేస్తున్నాము. ఆ ఫారం వచ్చినప్పుడు వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్దల్ని, వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అన్నింటినీ కూడా తీసుకుని ఈ కాబోయే యూత్కి ఇస్తే వాళ్ళు ఇంకా ఈ రంగాల్లో ముందుకెళ్తారు, మన సామాజిక వర్గం స్థాయికి తీసుకెళ్తారనే ఉద్దేశం మాకు అందరికీ బలంగా ఉంది. దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అంటే ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు టచ్ చేసే ప్రయత్నం అనుకోవాలి. ఇన్నోవేటివ్ థాట్ ఇది. దెన్ శివ గారు మీ దగ్గరికి వచ్చినట్లయితే దాన్ని ఇక ముందు చాలా ఛాలెంజెస్ ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు చాలా ఛాలెంజెస్ కూడా పెట్టుకున్నారు, మీరు టార్గెట్స్ కూడా పెట్టుకుంటున్నారు. మరి ఎలా ఇవన్నీ మొత్తం ఒక దారికి తీసుకురావాలంటే మీకు ఎందుకంటే మేము ఫైనాన్స్ మ్యాటర్స్ మొన్న దాకా చూస్తూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడగాలి చాలా. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా గ్రౌండ్ రియాలిటీస్ కూడా మనం వాస్తవంలో కూడా ఆలోచించాలి. ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా ప్రతి కంసంగం ఫేస్ చేసేదే. బట్ మిగతా కంసంగాల్లో చాలా చోట్ల వనభోజనాలు పెట్టి డబ్బులు తీసుకుంటారనో లేకపోతే మెంబర్షిప్ పెట్టి డబ్బులు తీసుకుంటారనో ఆరోపణలు ఉన్నాయి. అలాంటివి రాకుండా జాగ్రత్త పడుతూ మీరు ఎలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేయబోతూ ఉన్నారు? ప్లానింగ్ అంటే ఆల్రెడీ ప్లాన్ చేసామండి దీనికోసం. ఇప్పుడు కమ్యూనిటీ కిచెన్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ట్రస్ట్కి ఆల్రెడీ స్పాన్సర్స్ అందరూ ఉన్నారు దానికి సంబంధించి. ట్రస్ట్లో కూడా ఎలా చేస్తారంటే వీళ్ళు ఒక స్టూడెంట్కి వచ్చేసి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది, 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్కి ఎవరైతే డొనేట్ చేయగలుగుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం అంతమంది వరకు తీసుకుంటున్నారు. ట్రస్ట్లో కూడా ఎటువంటి కార్పస్ కానీ లేనేది లేదు. సేమ్ అదేవిధంగా కమ్యూనిటీ కిచెన్లో కూడా అదేవిధంగా వెళ్తున్నాం. దెన్ జగదీష్ గారు, అసలు ఈ మణికొండ కమ్మ సేవా సంఘం ద్వారా మీరు జనానికి మిగతా కమ్మ సంఘాలకు కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి కావచ్చు, ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఒకటేనండి, కమ్మ సామాజిక వర్గంలో కమ్మ సంఘాలు మిగతా వాళ్ళు అనే దగ్గర అసలు ఎవరు ప్రతి వాళ్ళు ఏదో కార్యక్రమం చేద్దాం దృక్పథంతోనే చేస్తున్నారు. అది ఒక్కొక్క ఎక్స్టెండెడ్లో అక్కడ కలిసిన వాళ్ళ కమిటీలో ఉన్న నిర్ణయాల ప్రకారం కొద్దిగా అటో ఇటోగా అయ్యి విమర్శలు రావటం కానీ ఇంకోటి కానీ సెకండ్ ఇంకా చాలా పరిణామాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇందాక మాకు రిప్రజెంటేషన్ చేద్దాం అన్నట్టుగా సొంత బిల్డింగ్లు కట్టి మళ్ళీ వేరేది కట్టి అసలు ఆలోచనలు డిస్కషన్లు పెట్టుకోవాలని అట్టాటికి మేము చాలా ఎడంగా ఉందాం అనుకుంటున్నాం. అట్టాటి ఆలోచనలే రానిదలుచుకోవట్లేదు. అసలు మనకు చేత అయితే
మన ప్రణాళికని ఎక్కడ ప్రజెంట్ చేసుకోవాలో అక్కడే అంటే నాకు కూడా చాలామంది నా అభిమానించే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఏం చెప్పారంటే, మీరు 1-2 సార్లు వెళ్ళి ఎక్కడ తేలిక పడబాకండి, మీ వాల్యూ తగ్గించుకోవచ్చు అనేది మేము బిగినింగ్ నుంచి అదే విధంగా అనుకుంటున్నాం. అది దాన్ని మాకు బయట నుంచి వచ్చిన సపోర్ట్ అది. ఇంత పెద్దవాళ్ళతో ఇప్పుడు ఈ కాకతీయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానీ కిచెన్ కానీ అంత లెజెండెడ్ పర్సన్లకు కూడా మేము మణికొండ కమ్మ సంఘం వాళ్ళం, ఓకే వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు మైండ్ సెట్ వ్యవహారం అనే లెక్కలో దీన్ని ఇంత యజ్ఞం దీన్ని భుజాన వేసుకుని వీళ్ళ ద్వారా మనం తీసుకెళ్ళొచ్చు అనేది పొందగలిగామంటేనే మేము అదృష్టంగా భావించాలి. అసలు ఆ థాట్ లేకుండానే చేద్దాం లెక్కలో. మమ్మల్ని ఎవరు గౌరవిస్తే మేము వాళ్ళని అంతకంటే ఎక్కువ గౌరవించాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలి. మనకందరూ సమానమే, కానీ మన గౌరవించకుండా ఉండటానికి ఎవరు కారణం అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నిలబడాల్సిన పని లేదు. మన కమ్మ జాతి ఏంటి, మనం జాతి కోసమే పనిచేయాలా. అంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడగాలి. గత కొన్ని రోజులుగా, గత ఒక 5 ఏళ్లుగా నేను ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఒక కమ్మ సామాజిక వర్గం టార్గెట్గా రాజకీయంగా కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఒక వికృతమైన దాడి జరుగుతోంది. సో దాన్ని ఎలా మీరు, ఇంత గ్రౌండ్ వర్క్ జరుగుతోంది ఇక్కడ, ఇంతమంది మైండ్ దీని మీద పెడుతూ ఉన్నారు, ఒక కాకతీయ విద్యా ట్రస్ట్ కావచ్చు, ఒక కమ్యూనిటీ కిచెన్ కావచ్చు, మిగతా మీరు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఇంత సేవ చేస్తా కూడా అన్ని మాటలు పడాల్సిన అవసరం ఏంటి, ఆ స్థాయిలో టార్గెట్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఒక కమ్మ సామాజిక వర్గం? ఇది జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ కదా మీరు చేస్తుంది. ఇంకా చాలా మంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మనం మొదలుపెట్టిన తర్వాత మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక రిజల్ట్ వచ్చింది, రెండో రిజల్ట్ రాబోతుంది. ఒక రిజల్ట్ ఏంటంటే తెలంగాణ ఎలక్షన్. డెఫినెట్గా అది గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా పెట్టడానికి కారణం ఆయన మనసాక్షి తెలుసు, ఓడిపోయినానికి అంతకంటే ఎక్కువ తెలుసు. 2-3 నెలల వల్లనే 5 సీట్ల తేడాతో ఓడిపోయాము, ఫలానా వాళ్ళ కారణం అనేది ఇట్స్ 200% పేర్లను. అట్లాగే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ఆ రిజల్ట్ అనేది కనపడుద్ది అనమాట. కనుక మనకి ఇందాక చెప్పాను కదా, ఆ భావం లేకుండా పోయినప్పుడు డెఫినెట్గా మనం రోల్స్. దానికి ముందు కూడా రాజకీయ ప్రస్థానాలు చెప్పాం, మనం 2%, 1% వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ చేశారని చెప్పాను. మనం లేని స్టేజ్ లేదు. ఇవాళ ఇండస్ట్రీస్ చూసుకున్నాం, మనమే రోలర్స్. హాస్పిటల్ చూసుకున్నాం, మనమే రోలర్స్. అంటే ఒకటి నాకు ఏంటంటే, ఇలాంటి ఇంటర్వ్యూ చేయడానికి కూడా నాకు ఉండండి, వీఆర్ దేర్ ఫర్ వెల్త్ క్రియేషన్, వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. ఈ మెసేజ్ ఎందుకు జనాన్ని టచ్ చేయట్లేదు, ఎంత వికృత క్రీడ ఎందుకు జనంలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది అనేది తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, ఇప్పుడు కూలేడు దాకా పనిచేస్తున్నారు అనేది కొంతమంది అంటారు. కూలేడు దగ్గర పనిచేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే వాడు చేసిన పని రిజల్ట్ రేపు పొద్దున కనపడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము కూడా ఎట్లా పనిచేసి ఎవరేది అనుకున్నా కానీ అట్లనే పక్కన పెట్టేసి మనం పనిచేస్తా వెళ్తే డెఫినెట్గా మన పని రిజల్ట్ అయితే గ్యారెంటీగా వచ్చుద్ది సంకల్పంతో. నేను ఇందాక కూడా చెప్పింది అదే, మనతో కలిసే వాళ్ళు వికృత భావము అట్లా ఉండాడు, మనతో కలవాలంటే భయపడతాడు డెఫినెట్గా. కనుక మనం వాడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ విషయంలో బ్రహ్మాజీ గారు ఆల్రెడీ ఎక్స్పర్ట్ కాబట్టి, ఈ విషయంలో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఆయన ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిజినెస్ పీపుల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఒకసారి మైక్ తీసుకోండి బ్రహ్మాజీ గారు. కమ్మ అని పేరెత్తే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు బ్రహ్మాజీ గారు ఈ రోజున. మీ ఇంటి పేరు అదే ఉంది కాబట్టి మిమ్మల్ని అడగాలి ఆ క్వశ్చన్. మీరు ఫేస్ చేసి ఉంటారు కదా ఈ 5 ఏళ్లలో కూడా ఇలాంటి సిచ్యువేషన్. సో ఎంత ఇన్నోవేటివ్గా వెళ్ళి, ఎంత ఇన్నోవేటివ్గా మనం ఏదో ఒక పాత్ క్రియేట్ చేద్దాం మన భవిష్యత్ తరాలకు అనుకుంటుంటే, ఒకవైపు నుంచి మనల్ని ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం జరుగుతోంది. సో మీ ఎక్స్పీరియన్సెస్ అంటే దీంట్లో ఏం చెప్తారు? భయపడేది లేదండి. ఇప్పుడు ఇంటి పేరు చెప్పుకుని అంత భయపడేలాగా మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. చేశారు, అలా చేశారు ఈ 5 yearsలో. నేను అట్లా భయపడితే మనం ముందుకు వెళ్ళలేము. పూర్వం నుంచి చూసుకుంటే పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు. ఈ 5 ఏళ్ళలో ప్రతి ఒక్కరికి టార్గెట్ కమ్మ, ప్రతి ఒక్కరి టార్గెట్ కమ్మ. సరే వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తూ ఉంటారు, అది పొలిటికల్. కానీ మనం చేయవలసింది సర్వీస్, మన కమ్యూనిటీ సర్వీస్. బిఫోర్ దట్ అండి, వీరభద్రం గారు, కాకతీయ విద్యా ట్రస్ట్ కమ్యూనిటీ కిచెన్ గురించి మనం తెలుసుకునే ముందు ఒకసారి ఇందాక నేను చాలా చూశాను మీ మణికొండ కమ్మ సంఘం వేదికగా మీరు ఇనిషియేట్ చేసిన కార్యక్రమాలంటే, ఎస్పెషల్లీ మా ఈ జనరేషన్ ఈ తక్కువ టైంలోనే మీరు మన సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా అవుట్పుట్ వచ్చిందనేది అందరికీ తెలిసిందే. అది సో అదెలా సాధ్యం? ఆ కోఆర్డినేషన్ నాకు అసలు మెయిన్ ఆశ్చర్యం ఏంటంటే, ఆ కోఆర్డినేషన్ ఎలా సాధ్యమైంది? బేసిక్గా స్టార్టింగ్ నుంచి వద్దామండి. కాకతీయ సేవా సమితి మణికొండ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా సింపుల్గా, చాలా చిన్నగా స్టార్ట్ అయిన ఈ కాకతీయ సేవా సమితి ఒక 5-6 మెంబర్స్ ఆఫీస్లో కూర్చుని మనం ఇట్లా చేయాలి, ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది, ఇంత పెద్ద కమ్యూనిటీలో మనకి ఏదో చేయాలి అన్న ఇంటెన్షన్తో మొదలుపెట్టాము. అది మొదలుపెట్టినప్పుడు అసలు ఎంతమంది ఉన్నారు మణికొండలో, కమ్మవారు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారా అది ఏ లిస్టు ఏ లెక్క ఎవరికి తెలియదండి. సరే స్టార్ట్ అయితే చేద్దాం, ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చూద్దామని అనుకున్నప్పుడు
స్టార్ట్ చేస్తే 1 by 1 కొంత చేయొచ్చు, దీన్ని వర్కౌట్ చేయొచ్చు, పెట్టచ్చు, కొంత యాక్టివిటీ చేయొచ్చు అని అనుకున్నాం. దాని తర్వాత కొంత మెంబర్షిప్ అయిన తర్వాత కొంత మనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ క్యాలెండర్ ఓపెనింగ్ అనుకున్నప్పుడు దానికి వచ్చిన విఐపీస్, గెస్ట్లు, మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ఒక హోటల్లో చేసాము. గాంధీ గారు, ఎమ్మెల్యే గాంధీ గారు, ఇట్లాగే కుసుమ కుమార్ గారు అందరూ రావడం. ఆ రోజు మాకు తెలియకుండా ఖమ్మం ఎమ్మెల్సీ తాతామధు గారు, ఇట్లా చాలామంది గెస్ట్లు వచ్చారు, పిలవగానే వచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. ప్లస్ అదే మణికొండ ఆ రోజు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు, మీరంతా కూడా చౌదరీసేనా, మీరు ఖమ్మంవాలేనా, మనం రోజు కలుస్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఇన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారా, టోర్నమెంట్స్, షటిల్ కోర్టు టోర్నమెంట్స్ అవ్వచ్చు, లేదంటే మంచి మంచి రెస్టారెంట్స్ వాళ్ళు అవ్వచ్చు, క్యాటరర్స్ అవ్వచ్చు, చాలామంది ఓహో మీరు చౌదరీసేనా అని వాళ్ళు అడుగున్న సందర్భాలు కూడా ఉందండి. దాని తర్వాత మేము కూడా ఇలా మన వాళ్ళని కలిసే అవకాశం వచ్చింది. వీళ్ళ ద్వారా ఇంకా బయట మన చౌదరీస్కి, ఖమ్మం వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళ త్రూ ఇంకేదన్నా హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నాం. ఆ రోజు కూడా వాళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 50% ఫీజు తగ్గిస్తాం. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, షటిల్ కోర్ట్ టోర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే క్యాటరింగ్స్ అవ్వచ్చు అని అదే రోజు వాళ్ళు స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేశారు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఈవెంట్ తర్వాత మేము చాలా ఎంకరేజ్మెంట్ వచ్చిందండి మాకు. ఓహో ఇది మనం సస్టైన్ అవుతుంది, బూస్టప్ వచ్చింది, సస్టైన్ అవుతాం ఖచ్చితంగా, దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళచ్చు అని ఆ రోజు స్ట్రాంగ్గా ఫీలింగ్ అనుకుని, దాని తర్వాత కార్యక్రమం నెక్స్ట్ మన వనభోజనాలు పెట్టాలి, మణికొండలో చాలా గట్టిగా చేయాలి అనేది అనుకున్నాం. దానికి చాలామంది సహకరించారు. ఫస్ట్ క్యాలెండర్ కూడా యాడ్స్ ఇచ్చి సహకరించారు. అదే మణికొండలో ఉన్న చాలామంది చౌదరీస్, ఖమ్మ వాళ్ళు వనభోజనాలప్పుడు కూడా సహకరించారు, అడగగానే సహకరించారు అందరూ. ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళదండి, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఫైనాన్షియల్ చేశారు. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు టెంట్ హౌస్ వాలంటరీగా టెంట్ హౌస్ ఏమండి నాకు పెద్ద ప్రాఫిట్ ఏం అక్కర్లేదు, నాకు ఖర్చు అయిన దాంట్లో చాలండి, ఓ 10 రూపాయలు ఇవ్వండి వాళ్ళకి, అట్లా అన్నట్టుగా వాళ్ళు చేశారు. యాక్చువల్గా ఇంకోటి అలంకార్, శ్రీహరి అలంకార్ క్యాటరర్స్ వాళ్ళు ఏంటంటే నాకు రూపాయి వద్దండి, ఎంత ఖర్చు వద్దో అంత ఇవ్వండి, నేను దగ్గర నుండి చేపిస్తానని చెప్పి రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళు చేయించారు. ఇట్లా వాలంటరీగా ఉన్న కమ్మవారు చాలామంది సహకరించారు. దానికి చాలా అద్భుతంగా, చాలా అత్యద్భుతంగా ఆ ప్రోగ్రాం పిలవగానే వచ్చిన విఐపీస్ దాదాపు 3,000 to 4,000 మెంబర్స్ అండి. ఫస్ట్ టైం మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఘనంగా జరుగుద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వచ్చిన వాళ్ళందరూ ఇందాక సార్ చెప్పినట్టు మహానాడు, టీడీపీ మహానాడులు కూడా ఎలా జరుగుతాయో అదే విధంగా టెంట్, అంటే టీడీపీ మహానాడు చేసే అతను ఈ టెంట్లు వేసింది కూడా అతను ఎక్స్పీరియన్స్ కాబట్టి అదే ఉద్దేశంతో వేసాడు ఆయన. అట్లాగే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అందరికీ కూడా. దాని తర్వాత మా స్ట్రెంగ్త్ చాలా పెరిగిందండి. 2000 ఫస్ట్ 100 మంది 200 మందితో క్యాలెండర్ ఓపెనింగ్ చేసాం. దాని తర్వాత 3 నుంచి 4,000 మందితో ఈ వనభోజనాలు చేసాం. ఆ రోజు దగ్గర బ్లడ్ క్యాంప్ పెట్టారండి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. 150 యూనిట్లు బ్లడ్ ఇచ్చారు ఆ రోజు. అలా ఒక 3-4 టైమ్స్ చేసిన బ్లడ్ క్యాంప్స్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్కి ఒక 400 నుంచి 500 యూనిట్లు బ్లడ్ ఇవ్వగలిగాం. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని మేము ఫీల్ అవుతున్నాం ఈ 3-4 ఇయర్స్లో. ఎన్టీఆర్ గారు పుట్టినరోజు అట్లాంటి సందర్భాలు 2-3 ఏళ్లలో జరిగినాయండి. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఓపెనింగ్, ఎవ్రీ ఇయర్ వనభోజనాలు, ఇట్లా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా బ్లడ్ క్యాంప్ను మాత్రం మీకు ఒకటండి. మాకు బేసిక్గా ఎలాంటి దురుద్దేశాలు లేవండి. మేమేదో పొలిటికల్గా టక్కున వచ్చేసి ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఇక్కడ మణికొండలో మున్సిపల్ చైర్మన్ అయిపోవాలి, అట్లాంటి ఉద్దేశాలు మాకు ఎవరికి లేవు. బేసిక్గా పొలిటికల్ ఎజెండా లేదు, కమర్షియల్ ఎజెండా లేదు, ఏదో డబ్బులు కలెక్ట్ చేసుకుని దానిలో మిగిలించుకోవాలని ఆ ఎజెండాలు లేదు. ఓన్లీ చాలండి, మేము హ్యాపీగా ఉన్నాం, మా వ్యాపారంలో మేము హ్యాపీగా ఉన్నాం, మా డబ్బు మాకు ఎనఫ్ అండి, సో మోర్ ఎనఫ్. ఏదో ఒకటి చేయాలి మనం. ఇప్పుడు మీకు చెప్పినట్టు అదే నేనే ఉన్నానండి. ఆ క్యాలెండర్ ఓపెనింగ్ వనభోజనాల తర్వాత చెప్తున్నా, ఎవరన్నా నాకు ఏదైనా ఒక లీడ్ వచ్చినా, నాకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా ఎవరన్నా ఒక హెల్ప్ అడిగినా, మనోడు ఎవడైనా ఉంటే పెట్టేస్తే పోద్దిగా అని నేను రికమెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నోట్ అలా నాకు చాలామంది కాల్స్ కూడా చేశారండి. ఎందుకంటే మా ఫోన్ నెంబర్స్ అవన్నీ ఈ క్యాలెండర్స్లో ఉంటాయి కదండి, క్యాలెండర్లో ఉంటుంది కదా, వాళ్ళు దానిలో చూసి ఫోన్ చేసేవాళ్ళు. సార్ ఇట్లా సంగతి అండి, ఏదైనా కొద్దిగా మాకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా అని అడిగేవాళ్ళు. అడిగితే మేము డెఫినెట్గా నేను రికమెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు షటిల్ కోర్టు సంబంధించి వాళ్ళైనా, క్యాటరర్స్ అయినా, ఇంకెవరైనా మన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి, ఓ వీళ్ళు పలానా మన వాళ్ళు, అడిగితే ఒక 10% ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు.
కొద్ది తక్కువ పని చేస్తారు అనే విషయం తెలుస్తుంది వాళ్ళకి. మాకే తెలిసిందండి, మేమే షాక్ అయ్యాం. ఇంత సొసైటీలో మేము తిరుగుతూ మణికొండలో మాకే తెలియదు, మా పక్కనే ఉన్నప్పుడు మాకే తెలియదు. ఇప్పుడు చాలా వరకు మాకు అవగాహన వచ్చింది. ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు, ఈ ప్రొఫెషన్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళతో ఇంకొకరికి కొంత మనం హెల్ప్ చేయించవచ్చు అనే విషయం మాకు తెలిసింది. రకరకాలుగా అన్ని వ్యాపారాల్లో బేసిక్గా విజేత సూపర్ మార్కెట్ వీళ్ళంతా ఉన్నారు. జగన్మోహన్ రావు గారు, నాకైతే తెలియదు జగన్మోహన్ రావు గారు చౌదరి సేన్ ఫస్ట్. బేసిక్గా సంపూర్ణ సూపర్ మార్కెట్ అంటే వాళ్ళు తెలుసు నాకు ఫస్ట్ నుంచి, వారు తెలియదు నాకు, వారు అప్పుడు తెలిసింది. అట్లా చాలా ఇంట్రెస్టింగ్ బాగా జరిగిందండి, కుదిరింది. ఇందాక నేను అడిగినట్టు మీరంతా ఆల్రెడీ మీ ప్రొఫెషన్లో మీరు ఉన్నారుగా మొత్తం అందరూ, మరి ఇంత వాలంటరీగా వచ్చి చేస్తుంటే మీకు మరి ఎట్లా ఫైనాన్షియల్ బర్డెన్స్ కానీ మరి ఇంట్లోంచి మిమ్మల్ని అసలు ఇంటికి ఎట్లా రాని? అదే ఇప్పుడు మీకు చెప్పానండి, ఫైనాన్షియల్ బర్డెన్స్ నాకు తెలిసి ఎవరికి ఏం లేవండి ఇక్కడ. మేము ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాం. ఇబ్బంది కొద్దిగా మా దాంట్లో మాకున్న టైంలో కొద్ది టైం స్పెండ్ చేస్తున్నాం, దానివల్ల ఇది జరుగుతుంది. ప్లస్ దీనికి మేమే కాకుండా చాలామంది కూడా సహకరిస్తున్నారండి. వాళ్ళందరి పేర్లు ఎప్పటికప్పుడు మేము అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నాం. ఆ సందర్భాల్లో, ఆ ఈవెంట్ జరిగిన సందర్భాల్లో చేస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా సహకరించారు. లేదంటే ఇది ఒక్కరితో అయ్యేది కాదండి, ఇంత సింపుల్గా జరిగేది కాదు. అట్ ది సేమ్ టైం జగదీష్ గారు చెప్పాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఆయనే ఈ కమిటీలో. చాలా అద్భుతమైన కోఆర్డినేషను, వారి పరిచయాలు, వారి కోఆర్డినేషను, ఇట్లా సింపుల్గా ఆయన ముందు పెట్టుకుని మేము వెళ్తే సరిపోద్దండి మాకు. సరే ఇప్పుడు గూడూరు గారు, సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మాకు గాడ్ ఫాదర్ అయిపోయాడు, బ్యాక్ బోన్ అయిపోయాడు. అదేనండి, మాకు అదే 2 ఫేజుల్లో మాకు ఇద్దరు గాడ్ ఫాదర్ లాగా. ప్రస్తుతానికి ఫస్ట్ మా జగదీష్ గారి ఎంకరేజ్మెంటు, జగదీష్ గారి ప్రోత్సాహంతో ఈ కమిటీ కానీ, ఈ కమ్మ సేవా సమితి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకో విషయం, మా అధ్యక్షుడు బ్రహ్మాజీ గారు మొండోడండి, ఏదైనా అనుకుంటే ఇంకా చేయాల్సిందే అనంత మొండి, పట్టుదల, బిల్డింగ్ కట్టినంత స్ట్రాంగ్గానే పనిచేస్తాడు. ఆయన కూడా ఆయన తెర ముందు కంటే తెర వెనుక రాజకీయం బాగా చేయగలరు, బాగా చేస్తాడు. వర్క్ కూడా అలాగే చేస్తాడు, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. అంటే బేసిక్గా నేను ఆయన ఉన్న ఆయన చూసుకుంటాను అనుకుంటానండి. ఆయన అన్నీ ఫాలోఅప్ చేస్తాడు నీట్గా. ఇదన్నా అప్డేట్ నాకు చెప్తుంటాడు, చాలు ఆయన అనుకోవాలంటే చూసుకుంటానులే అనుకుంటా. జగదీష్ గారు ముందుండి బ్రహ్మాండంగా నడిపిస్తారు కమిటీని. ఎప్పుడైతే గూడూరు సత్యనారాయణ గారు మేము వారితో పరిచయం, వారికి పరిచయం అయిన తర్వాత ఈ కమిటీ చాలా ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. మాకు ఇంక అసలు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. చాలు ఇక్కడి నుంచి ఇంకా మంచిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఆయన, చాలా పెద్ద కాంటాక్ట్స్. ఆయన చెప్తే ఎవరైనా సహకరిస్తారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మా శక్తి సరిపోయినప్పుడు, మా వల్ల కానప్పుడు డెఫినెట్గా మేము ఆయన అప్రోచ్ అవుతాం. ఉండడం మా అదృష్టం. ఏముందండి, సింపుల్గా ఏదైనా పంచాయతీ ఆఫీస్కి వచ్చినట్టు వచ్చేస్తాం ఇంటికి. వచ్చేసి చక్కగా వారితో బేసిక్గా సంక్రాంతి సంబరాలకు కానీ, సంధ్యా కన్వెన్షన్ వాటికి కానీ, ఏదైనా ఏ పెద్ద కార్యక్రమాలు ఉన్నా కూడా ఫస్ట్ ఆయన దగ్గరికి వస్తాం, మేము కూర్చుంటాం, అన్ని విషయాలు మాట్లాడతాం. వారందరూ ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతారు, పని సాఫీగా సాగిపోతుంది. దాని వెనక ముందు కాస్త మేము కష్టపడతాం కొద్దిగా. మనం ఇలా సర్వీస్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, పడే రాళ్ళు పడతానే ఉన్నాయి కదా. మనం వాయిస్ ఓవర్కమ్ అయ్యి వాయిస్ని ఎప్పుడు వినిపించే ప్రయత్నం చేద్దాం అనేది నేను అడుగుతున్నా. బట్ మీరంతా ఏమో మా సర్వీస్తోనే మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం అంటున్నారు. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో అనేది. దెన్ ఓకే, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను నేను ఈ ఇంటర్వ్యూలో. మణికొండ కమ్మ సంఘం నుంచి ఆల్మోస్ట్ మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మాతో పంచుకునే ప్రయత్నం కూడా చేశారు. థ్యాంక్స్ టు ఆల్. అలియాద్ది గారు థ్యాంక్ యూ, అండ్ కమ్మ బ్రహ్మాజీ గారు, అండ్ దెన్ జగదీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ శివ గారు థ్యాంక్ యూ ఆల్. ఇలాగే మీ మణికొండ కమ్మ సేవా సంఘం తరపున మీ సేవలు ఇలాగే విస్తరించాలని, ఓన్లీ తెలుగు స్టేట్స్కే కన్ఫైన్ కాకుండా వరల్డ్ వైడ్గా కూడా మీ సేవలు కాకతీయ విద్యా ట్రస్ట్ కావచ్చు, కమ్యూనిటీ కిచెన్ రూపంలో కావచ్చు, వరల్డ్ వైడ్గా మీ సేవలు వెళ్ళాలని ఆశిస్తున్నాను. నేను కూడా నా తరపు నుంచి ఏమైనా ఇనిషియేషన్ ఉంటే నేను కూడా మీ దాంట్లో అంతే ఇనిషియేషన్గా కూడా పాల్గొని అంతే ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. సో చూశారు కదా, మణికొండ కమ్మ సేవా సంఘం అండ్ దెన్ మణికొండ కాకతీయ సేవా సమితికి సంబంధించి వాళ్ళ ప్రముఖులతోని, కమిటీ మెంబర్స్తోని కూడా మనం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసాం. కాకతీయ విద్యా ట్రస్ట్ దగ్గర నుంచి అదేవిధంగా కమ్యూనిటీ కిచెన్ దాకా, వాళ్ళు స్టార్టింగ్లో పెట్టిన వనభోజనాల దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల దాకా తమకంటూ కూడా వాళ్ళు ఓన్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇదే ఫ్లో వాళ్ళు వరల్డ్ వైడ్గా కూడా మనం తమ సేవలను కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి అలాగే అదే స్థాయిలో వాళ్ళు సక్సెస్ కావాలని ఆశిస్తూ సో ఇవాళ ఇంటర్వ్యూని అయితే ముగించే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ రమా మండవ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.